వారి పాత్రలు చక్కగా నిర్వర్తించారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్య ధ్యానంలో మనం ప్రవేశింపక మునుపు పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకుంటూ మన ప్రోగ్రాంను అనుసరించు అందరం ఒకసారి ప్రభు సన్నిధిలో లేచి నిలువబడదాం. సంతోషించుడి అందరూ నాతో సంతోషించుడి, ఒక వింతయగు కీర్తన పాడవచ్చితిని సంతోషించుడి, నాతో సంతోషించుడి. సంతోషించుడి అందరూ నాతో సంతోషించుడి, ఒక వింతయగు కీర్తన పాడవచ్చితిని సంతోషించుడి, నాతో సంతోషించుడి. అంధకారమయమైన భూమి నాద్యంతము వెలిగింప, దాని ఆవేశము తొలగింప. అంధకారమయమైన భూమి నాద్యంతము వెలిగింప, దాని ఆవేశము తొలగింప. వందితుండు క్రీస్తేసునాథుడు వచ్చే ప్రకాశితుడై, భూమికి నిత్య ప్రకాశంబు. సంతోషించుడి అందరూ నాతో సంతోషించుడి, ఒక వింతయగు కీర్తన పాడవచ్చితిని సంతోషించు. కాననంధకారంబు తొలగ ప్రకాశించెనులెండు, మీరు ప్రకాశింపను రండు. కాననంధకారంబు తొలగ ప్రకాశించెనులెండు, మీరు ప్రకాశింపను రండు. మానవులను సంతోషపరచనై మహిని అవతరించే, భక్తుల మనము సంతసించే. సంతోషించుడి అందరూ నాతో సంతోషించుడి, ఒక వింతయగు కీర్తన పాడవచ్చితిని సంతోషించుడి, నాతో సంతోషించుడి. మిన్ను నుండి సంతోషోదయము మిగుల ప్రకాశించే, హృదయముల గగుల ప్రకాశించే. మిన్ను నుండి సంతోషోదయము మిగుల ప్రకాశించే, హృదయముల గగుల ప్రకాశించే. ముందు చేయబడిన వాగ్దానము తిన్నగ నెరవేరే, భక్తుల కన్నులాశ తీరే. సంతోషించుడి అందరూ నాతో సంతోషించుడి, ఒక వింతయగు కీర్తన పాడవచ్చితిని సంతోషించుడి, నాతో సంతోషించుడి. ప్రీతి అయిన నీ పండుగ గూర్చి నూతన కీర్తనను కలిసికొని నాతో పాడుచును. ప్రీతి అయిన నీ పండుగ గూర్చి నూతన కీర్తనను కలిసికొని నాతో పాడుచును. నీ తరి ఘోరస్తులకి వార్తను ఏ తీరుగనైనా తెలుపగా ఆతురపడవలెను.
సంతోషించుడి అందరూ నాతో సంతోషించుడి ఒక వింతయగు కీర్తన పాడవచ్చితిని సంతోషించుడి నాతో సంతోషించుడి పాపులపై దేవునికి కలిగిన ప్రబలమైన దయను లోకమున చూపింపగవలెను పాపులపై దేవునికి కలిగిన ప్రబలమైన దయను లోకమున చూపింపగవలెను చూపకపోయిన లోపము మనపై మోపబడును నిజ. కాబట్టి ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాం. వారు ఉపయోగించుకొని దేవుని వాక్యం మనకు ప్రకటిస్తారు. వారి నోట నుండి వచ్చే ప్రతి మాట మన అంతరంగ జీవితాలను సరిదిద్దుకోవడానికి అనుకూలంగా మనం జాగ్రత్త కలిగి ఉండాలని, జాగ్రత్తగా వాక్యం వినాలని ప్రభువుని బట్టి మీకు తెలియజేస్తూ ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాం. వారు ఉపయోగించుకొని దేవుని వర్తమానం మనకు అందిస్తారు. క్రీస్తునందు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ఘనమైన ఉన్నతమైన నామములో ఈ పగటి వేళ క్రిస్మస్ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ముందుగా శుభాలు ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాం. 2025 క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియపరుస్తున్నాం. ఈ విష్ యూ హ్యాపీ క్రిస్మస్. ఇంతవరకు చక్కగా మనం పాటల పరిచయలో ప్రభును మహింపరిచాం, మరి ఆరాధన చేసుకున్నాము. ఇప్పుడు వాక్య పరిచయంలోకి వెళ్ళబోతున్నాం. దేవుని యొక్క వాక్యం జరుగుతుండగా ప్రతి ఒక్కరు కూడా మరి జాగ్రత్తగా మీ మనసులు వాక్యం మీద పెట్టి దేవుని మాటలు శ్రద్ధగా వినాలని ప్రేమతో మనం ముఖ్యంగా క్రిస్మస్ యొక్క ఫలితాలు అంటే యేసుక్రీస్తు జన్మించినందువల్ల మానవ జాతిలో కలిగినటువంటి కొన్ని ఫలితాలు. చాలా అద్భుతమైన వర్తమానం ఈరోజు మనం వినబోతున్నాం. చాలా జాగ్రత్తగా వినాలి, అర్థం చేసుకోండి. అవసరమైతే కొంతమంది రాసుకోవచ్చు. ఇప్పుడు ఒక కాయ ఉందనుకోండి, ఆ కాయను తిన్నప్పుడు దాని యొక్క టేస్ట్ మనకు తెలుస్తుంది. దాని ఫలం అంటాం మనం. ఇప్పుడు అరటి ఫలం, మామిడి ఫలం, జామ ఫలం అంటాం. అంటే దాని యొక్క ఫలితం, దాని యొక్క ఫలం కాయ. సో ఇప్పుడు క్రిస్మస్ ఫలాన్ని గురించి మనం ఆలోచించబోతున్నాం. యేసుక్రీస్తు భూలోకంలోకి వచ్చినందువల్ల, ఆయన జన్మించినందువల్ల దానికి వచ్చిన ఫలం ఏంటి, దాని ఫలితం, దాని లాభం ఏంటి? ఈరోజు ఎందుకు ప్రపంచం అంతా ఇంత సంతోషంగా హ్యాపీ క్రిస్మస్ జరుపుతున్నారు? క్రీస్తు జన్మను ఎందుకు ఇంత ఘనంగా జరుపుకుంటున్నాం అనేది ఈరోజు కొన్ని విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. చాలా జాగ్రత్తగా మీరు ఆలకిస్తూ ఉండండి, గమనించండి. ప్రతి గురువారం ఉదయం 6 గంటలకి ఆరాధన టీవీలో వర్తమానాలు వస్తున్నాయి. ఆ టీవీ కార్యక్రమాలు మీరు చూడొచ్చు. అలాగే క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళు కూడా షేర్ చేయండి. ఈ ఛానల్ మీకు 24 గంటలు ఉపయోగం ఉంచుకోవచ్చు. క్రీస్తు రాకడ ధ్వని ఆ యూట్యూబ్ ఛానల్లో మరి ప్రసంగాలు పెడుతుంటాం. మీరు ఉపయోగించుకుని ఆత్మీయంగా బలపరచబడాలని నేను మనవి చేస్తున్నాను. ఎస్, మన బోడన్పేట బ్యాప్టిస్ట్ చర్చికి అనేక పర్యాయాలు నేను రావటం జరిగింది. మరి చర్చి ఓపెనింగ్ అప్పుడు కావచ్చు, మీటింగ్స్ అప్పుడు కావచ్చు, ఫ్రీ క్రిస్మస్లో కావచ్చు, అప్పుడప్పుడు మరి పాల్గొనటానికి, మిమ్మల్ని అందరిని పలకరించడానికి, మరి సంఘంలో వాక్య పరిచర్య చేయటానికి దేవుడిస్తున్న అవకాశాలను బట్టి నేను దేవుని స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది. మరొకసారి మిమ్మల్ని అందరినీ సంతోషంగా పలకరించడానికి, మరి సంఘాన్ని బలపరచడానికి దేవుడిచ్చిన ఈ సందర్భాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే మీ ప్రార్థనలో మరి మా కుటుంబం కోసం ప్రార్థన చేస్తుండండి. తాళూరు తెలుగు బ్యాప్టిస్ట్ చర్చి సంఘ అభివృద్ధి కోసం ప్రార్థన చేయండి. మరి శాంతి మార్గం పరిచర్య కోసం మీరు ప్రార్థన చేయాలని ప్రేమతో కోరుతూ మిమ్మల్ని అందరినీ వాక్యము కొరకు ఆహ్వానిస్తున్నాం. దయచేసి తలలు వంచండి,
చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోకి వెళదాం. అందరు తల వంచండి, ప్రార్థన చేద్దాం. దేవుడు తన వాక్యం ద్వారా మనందరితో మాట్లాడినట్లుగా ప్రార్థనాపూర్వకంగా ఉందాం. ప్రతి ఒక్కరూ మీ మనస్సులో ప్రార్థన చేసుకోండి. దేవుడిచ్చే ఈ సందేశాన్ని మనం తీసుకుందాం. వాక్యం కొరకు మనం సిద్ధపడదాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ క్రిస్మస్లో తన వాక్యము ద్వారా మనందరితో మాట్లాడాలని మనం ఆశిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా, ఈ 2025 మరి క్రిస్మస్లో ఈ పగటి వేళ బోర్డన్ బ్యాప్టిస్ట్ చర్చిలో మీ వాక్యమును ధ్యానము చేయుటకు మీరిచ్చిన ఈ మంచి అవకాశము కొరకు ముందుగా మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు చక్కగా పాటల పరిచర్యలో ఆరాధన నడిపించినందుకు మీకు వందనాలు. ఇప్పుడు వాక్య పరిచర్యలో కూడా సహాయం చేయమని మనం చేస్తున్నాం. ఈరోజు క్రిస్మస్ జన్మ ఫలితాలు, క్రిస్మస్ ఫలం, ఈ అద్భుతమైనటువంటి అంశాన్ని కొంత మేము ధ్యానం చేయబోతుండగా మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసునై నన్ను బలపరిచి వాడుకోండి. రక్షణ లేని వారందరికీ రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరచి బలపరచమని మనం చేస్తున్నాం. ఈ సమయంలో మాకు అవసరమైన సందేశం దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే ప్రియులారా, మంచిది. ఈ పగటి వేళ కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి మరి క్రిస్మస్ శుభాలు, ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. ఓకే, ఈరోజు మన ధ్యాన అంశం గుర్తుంచుకోండి, క్రీస్తు జన్మ ఫలితాలు. అందరూ గుర్తుపెట్టుకోవాలి, క్రీస్తు జన్మ ఫలితాలు, ద రిజల్ట్స్ ఆఫ్ క్రిస్మస్, లేక క్రీస్తు జన్మించడం ద్వారా జరిగిన కార్యాలు, లేక మానవ జాతికి వచ్చిన కొన్ని మార్పులు, మానవ జాతిలో జరిగిన కొన్ని మేళ్ళు, క్రిస్మస్ ఫలం, రకరకాలు చెప్పుకోవచ్చు. అంటే యేసుక్రీస్తు జన్మించడం ద్వారా ఈరోజు మానవ జాతికి కలిగినట్టు కొన్ని ప్రయోజనాలు. ఇప్పుడు యేసుక్రీస్తు జన్మించాడు, కరెక్టే. మనం పండగ చేసుకుంటున్నాం, కరెక్టే. హ్యాపీ క్రిస్మస్ అని చెప్తున్నాం, బాగానే ఉంది. ఇప్పుడు దీనివల్ల మనకు లాభం ఏంటి? ఇప్పుడు మన ఇంట్లో ఏదన్నా బర్త్డే జరిగింది అనుకోండి, మనం ఎంతో సంతోషిస్తాం. మా కొడుకు పుట్టాడండి, కూతురు పుట్టిందండి, మనవడండి, మనవరాలండి అని చెప్పి ఆ బిడ్డను బట్టి మనం ఎంతో సంతోషిస్తాం. చక్కగా మరి కేక్ కట్ చేస్తాం, మరి అందరూ ఆ బిడ్డకి గిఫ్ట్లు ఇస్తుంటారు. ఓకే, సో ఇప్పుడు యేసుక్రీస్తు జన్మించాడు, అది కరెక్టే. సో దీనివల్ల ఇప్పుడు మానవ జాతికి కలిగిన లాభాలేంటి? ఇది ప్రపంచం మొత్తాన్ని చెప్పాలి. ముందు సంఘం మనం తెలుసుకోవాలి, క్రైస్తవులు మనం తెలుసుకొని క్రైస్తవేతరులకు చెప్పాలి. నాయనా, యేసుక్రీస్తు జన్మించటం వల్ల ఇలా జరిగింది, ఆయన భూలోకానికి రావటం వల్ల పొలాన లాభాలు మనకు వచ్చినాయి, అందుకని ఈరోజు మనం సంతోషంగా మరి పండగ చేస్తున్నాం. అది మనం గమనించుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, ఏదైనా ఒక వ్యక్తి బర్త్డే జరిగిందనుకోండి, ఎంతమంది చేసుకుంటారు? ఆ కుటుంబీకులు చేసుకుంటారు, లేకపోతే ఒక ఊరోళ్ళు చేసుకుంటారు, అంతేనా? లేదనుకోండి ఒక దేశం వాళ్ళు చేసుకుంటారు. కానీ యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని ఈరోజు ప్రపంచం అంతా ఇంచుమించుగా అందరూ జరుపుకుంటున్నారు. అందరూ కేక్ కట్ చేస్తున్నాం, అందరూ హ్యాపీ క్రిస్మస్ చెప్తున్నారు. అంటే మన ఇంట్లో ఒక వ్యక్తి పుడితే మరి ఆ జన్మదినాన్ని సంతోషంగా మనం ఎలా చేసుకుంటామో అలాగే యేసుక్రీస్తు వారు జన్మించటాన్ని ప్రపంచం అంతా చేస్తున్నారు. క్రైస్తవేతరులు కూడా పాల్గొంటున్నారు, చక్కగా అధికారులు పాల్గొంటున్నారు, రాజకీయ నాయకులు పాల్గొంటున్నారు, మరి అందరూ పాల్గొని చక్కగా ఆ క్రీస్తు జన్మలో పాల్గొంటున్నారు, కరెక్టే. కానీ అసలు విషయాన్ని ఇప్పుడు మనం ఆలోచించాలా. ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి మనం క్రిస్మస్ చేస్తూనే ఉన్నాం. అయితే ఇదేదో ఒక ఆచారంగాని కాకుండా, లేక ప్రతి సంవత్సరం క్రిస్మస్ వచ్చింది కాబట్టి మనం చేయాలి అనేది కాకుండా ఒక పాయింట్ ఆలోచించాలి సీరియస్గా. ఎందుకు మనం క్రిస్మస్ చేస్తున్నాం?
ఎందుకు ఇది హ్యాపీ క్రిస్మస్ అయ్యింది, లేదా యేసుక్రీస్తు జన్మించడం వల్ల ఇప్పుడు నాకు వచ్చిన లాభం ఏంటి, మన కుటుంబానికి ఏమి లాభం వచ్చింది, ఈ మానవ జాతికి ఏమి లాభం వచ్చింది, ఈ విషయాలు మనం ఆలోచిస్తే అసలు చాలా సంతోషం అనిపించింది అన్నమాట, ఆశ్చర్యం అనిపించింది. అది నిజ క్రిస్మస్. క్రీస్తు జన్మ ఫలితాలు, క్రిస్మస్ ఫలం, ఈ విషయం ఆలోచించాలి. ఈ మధ్య నేను చీరాల్లో ఒక క్రిస్మస్కి వెళ్ళాను. ఎంత భారీ ఎత్తులో క్రిస్మస్ చేశారంటే ప్రియులారా, కనీసం ఒక 25,000 నుంచి 30,000 మంది జనం వచ్చారు. అంత భయంకరంగా చేశారు క్రిస్మస్. 30,000 మందికి భోజనాలు పెట్టేశారు. సుమారు 160 పొట్టేళ్ళు కోశారు. ఇక చూసుకోండి, పొలాల్లో పెట్టారు. చుట్టుప్రక్కల ఊళ్ళ ప్రజలు మొత్తం వచ్చేసారు. మొన్నే జరిగింది చీరాల దగ్గర క్రిస్మస్. నిజంగా ఇంత పెద్ద క్రిస్మస్ ఎవడు చెల్లిది ఈ స్టేట్లు అనిపించింది. అంత అద్భుతంగా చేశారన్నమాట. అంతమంది రావటం, అంతమందికి భోజనాలు, అంతమందికి సువార్త చెప్పే అవకాశం నాకు 2 సార్లు ఇచ్చాడు దేవుడు. గత సంవత్సరం అనుకుంటే ఈ సంవత్సరం ఇంకొక 5-10,000 మంది పెరిగిపోయారు. అంత జనానికి యేసుక్రీస్తు జన్మను గురించి చెప్తుంటే, ఆయన సువార్త ప్రకటిస్తుంటే చాలా సంతోషం అనిపించింది. నిజంగా దేవుడు ఇంత మంచి అవకాశం ఇచ్చాడురా, ఇన్ని వేల మంది ప్రజలకి క్రీస్తు జన్మ వార్త చెప్పడం అని సంతోషం అనిపించింది. ఎందుకంటే ఈరోజు యేసుక్రీస్తు జన్మించాడు అనుకుంటున్నాం, ఓ పండగ అంటున్నాం, కరెక్టే, బర్త్డే అంటున్నాం, కరెక్టే. కానీ దీనివల్ల కలిగిన ఆ లాభాలేంటో తెలిస్తే మనకు చాలా తృప్తి అనిపించింది. అది ఓహో ఇదే అనిపించింది అన్నమాట. సో ఇందుకే అసలు యేసుక్రీస్తు ఎందుకు జన్మించాడు, ఆయన రావటం వల్ల ఇప్పుడు మనకు లాభం ఏంటి, ఇప్పుడు మానవుడు ఎలా దీన్ని అర్థం చేసుకోవాలో నా దగ్గర పెద్ద లిస్ట్ ఉంది. అంటే చాలా విషయాలు ఉన్నాయి, అన్ని ఇప్పుడు నేను చెప్పలేకపోవచ్చు సమయాన్ని బట్టి. కొన్ని గుర్తు చేస్తా మీకు, ఇంపార్టెంట్ విషయాలు. ఇంకా మిగతా విషయాలు కూడా మీరు ఆలోచించుకోవచ్చు. కొన్ని విషయాలు నేను చెప్తానే, అప్పుడు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. నిజంగా క్రిస్మస్లో ఇంత దమ్ముందా అనిపించింది అనమాట. ఇది దమ్ము కలిగిందిరా ఈ క్రిస్మస్ అనిపించింది అనమాట. అందుకు ఒక ఆయన అన్నాడు, డేయ్ పండగలకే పండగ క్రిస్మస్ పండగరా అన్నాడు. అంటే రాజు లాంటి పండగ అన్నవాడు ఇది. దీనికంటే పెద్ద పండగ భూమి మీద లేదు ఇక, క్రిస్మస్ పండగ. దీన్ని ఏమని పిలుస్తారంటే, ఈ క్రిస్మస్ పండుగని మనం ఏమని పిలుస్తామంటే భూగ్రహ పండుగ. భూగ్రహం మొత్తానికి పండుగ అన్నమాట, మానవ జాతి మొత్తానికి పండుగ. 1 రోజులు చేస్తారు ఈ పండుగ. ఎవడు చేస్తారంటే ఎవడు చేయడు, 1 రోజు 2 రోజులు చేస్తారు చాలామంది. కానీ క్రిస్మస్ పండుగ చూడండి, ఎన్ని పండుగలు వచ్చినా అన్ని రోజులు ఎవరు చేయరు, ఎన్ని పండుగలు వచ్చినా అంతమంది చేసేది ఏది లేదు, ఒకటే క్రిస్మసే. సుమారు 1 రోజుల నుంచి ప్రపంచమంతా చేస్తున్న భారీ ఎత్తులో పండగ క్రిస్మస్ పండగ. దిమ్మ తిరిగిపోయే పండగ, మైండ్ బ్లాక్ అయిపోయే పండగ, మనిషి అదిరిపోయే పండగ, భూమి దద్దరిల్లిపోయే పండగ క్రిస్మస్ పండగ. ఇది పెద్ద పండగ. ఇది క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన, ఆయన జన్మను గుర్తు చేసుకుంటూ ఆయన ఆరాధించేటువంటి పండగ అన్నమాట ఇది క్రిస్మస్. కాబట్టి యేసుక్రీస్తు అసలు భూలోకానికి ఎందుకు వచ్చాడు, ఆయన ఎందుకు జన్మించాడు, ఆయన జన్మించడం వల్ల మనకు వచ్చినటువంటి లాభం ఏంటి. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నాకేం లాభం వచ్చింది నేను ఆలోచించుకుంటా అంతే. అట్లా మరి ప్రతి వ్యక్తికి, లేక ఈ క్రైస్తవులకి, లేక ఈ ప్రపంచానికి వచ్చిన లాభాలేంటో కొన్ని విషయాలు నేను చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. ఓకే, దానికి ముందు ఇంకొక మాట కూడా చెప్తా. యేసుక్రీస్తు జన్మించటం అనేది ఒక విషయం అయితే, ఆయన పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు అనేది ముఖ్యమైన విషయం, జన్మించడం కాదు. చాలామంది ఏమంటారని తెలియక, మరి యేసుక్రీస్తు పుట్టాడని చెప్తున్నారు మీరు, మరి యేసుక్రీస్తు పుట్టకముందు దేవుడు ఎవరు, అప్పుడు ఈ దేవుడు కూడా మధ్యలో వచ్చినోడేగా అని కొంతమంది తెలియక అంటారు. యేసుక్రీస్తు వాస్తవానికి పుట్టడం కాదు, మన కోసం పుట్టాడు, అది వేరే విషయం. కానీ ఆయన పుట్టక ముందు నుంచే ఉన్నాడు, అది అక్కడ తీసుకోవాలి పాయింట్. యేసుక్రీస్తు ఏదో ఇక్కడ పుట్టాడు, పుట్టిన దగ్గర నుంచే ఉన్నాడు కాదు. ఆయన పుట్టక ముందే, ఈ సృష్టికి ముందే సమస్తము శూన్యముగా ఉన్నప్పుడు యేసు ప్రభు ఆల్రెడీ ఉన్నాడు. ఎలా ఉన్నాడు? యోహాను సువార్త చూస్తే మనకు తెలిసిపోయింది యేసు ప్రభు ఎలా ఉన్నాడో. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆది యందు ఆయన దేవుని యొద్ద ఉండెను, సమస్తం ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఇది యేసుక్రీస్తు ఏదో మధ్యలో వచ్చిన దేవుడు కాదు,
మధ్యలో పుట్టడం కాదు, మన కోసం వచ్చాడు, అది ఇంకొక విషయం. జన్మించటం అనేది తర్వాత సంగతి. అసలు యేసుక్రీస్తు జన్మించక ముందు నుంచే ఉన్నాడని ప్రపంచం మొత్తానికి తెలియాలి. ఆయన వాక్యమై ఉన్న దేవుడుగా ఉన్నాడు, అది సంగతి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, అందులో ఆయన కుమారుడుగా త్రిత్వంలో రెండో వ్యక్తిగా ఈ సృష్టికి ముందు నుంచే ఉన్నాడు. ఎప్పటి నుంచో ఉన్నాడు ఆయన, పరలోకంలో ఎప్పటి నుంచో ఉన్నాడు ఆయన. మీకు ఇంకా చూపిస్తే మీరు ఆశ్చర్యపోతారు యేసుక్రీస్తు ఎప్పటి నుంచి ఎలా ఉన్నాడో. ఇది కూడా చూపించి నేను లోపలికి వస్తా. కొలసీ పత్రిక 1:15 చూసుకోండి. మతిపోయిద్ది అన్నవాడికి అంతే సంగతి. యేసుక్రీస్తు ఎలా ఉన్నాడో, ఎంత గొప్పోడో, ఆయన స్టేటస్ ఏంటో. తర్వాత భూలోకానికి వచ్చాడు, అది ఇంకో సంగతి. భూలోకానికి వచ్చాడు, ఇక్కడ జన్మించాడు. కానీ మరి భూలోకంలోకి రాకముందు సంగతి ఏంటి? ఇది అందరికీ చెప్పాలిగా. తెలియని వాళ్ళకి తెలియాలి, మనం ఇతరులకు సువార్త చెప్పాలి. కొంతమంది అడుగుతారు, మీ దేవుడు కూడా పుట్టాడు కదా, మీ దేవుడు కూడా మధ్యలో వచ్చాడు కదా, ఆయన సంగతి ఏంటంటారు. మరి అట్ట కాదురా ఆయన, అది కరెక్ట్ కాదురా, ఇదిరా సంగతి అని చెప్పి మనం చెప్పాలా. చెప్పాలంటే కొలసీ పత్రిక 1:15 తీసి వాళ్ళ మొఖాన పడైతే పని అయిపోయింది. ఇక్కడ యేసుప్రభు యొక్క స్టేటస్ ఇచ్చాడు అన్నమాట. యేసుప్రభు యొక్క స్టేటస్ అంటారు దీన్ని. కొలసీ పత్రిక 1:15 ఏమన్నాడు ఇక్కడ? ఆయన అంటే యేసుక్రీస్తు, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అదండి అసలు సంగతే. దట్ ఈజ్ హిజ్ స్టేటస్. యేసుక్రీస్తు ఎవర్రా నాయన అంటే, ఎక్కడికి వచ్చినాక నీకు కన్యమరి గర్భం జన్మించాడు అని నువ్వు చెప్తున్నావు. ఆయన జన్మదినాన్ని గుర్తు చేసుకొని క్రిస్మస్ చేస్తున్నాం, అది రైటే. కానీ యేసుక్రీస్తు జన్మించకముందు మరి ఉన్నాడా లేడా? ఉంటే ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఎప్పటి నుంచి ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఆయన పరిస్థితి ఏంటి, మరి అది కావాలిగా. సో ఎవరంట ఆయన? ఆయన అదృశ్య దేవుని స్వరూపి. ఎక్కడికి వచ్చినాక మనకు మనిషిగా కనబడుతున్నాడు, కానీ ఇక్కడికి రాకముందు ఎవరైనా అదృశ్య దేవుని స్వరూపి అయి, తర్వాత సమస్త సృష్టికి ఆది సంభూతుడు. ఆది సంభూతుడు అంటే అన్నిటికంటే ముందున్నవాడు అని దాని అర్థం. ఆది సంభూతుడు అంటే ఏమీ లేనప్పుడే ఉన్నాడు, అది సమస్త సృష్టికి ఆది సంభూతుడు. తర్వాత ఏలియనగా ఇది చూడండి, ఆకాశమందున్నవి భూమి అందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను. ఇది చూడండి ఈ పాయింట్. సర్వమును ఆయన యందు సృజించబడెను. అది సర్వం ఆయన యందు సృజించబడెను, ఆయన కొరకు ఆయనను బట్టి సృజించబడ్డాయి. ఇదండి అసలు సంగతి, ఇదండి. యేసుక్రీస్తు అదృశ్య దేవుని స్వరూపి, ఆయన సమస్తమునకు ఆది సంభూతుడు. అది పరలోకమందున్నవి కానీ భూలోకమందున్నవి కానీ, అవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనా ప్రధానులైనా ప్రభుత్వములైనా అధికారులైనా సమస్తము ఆయన యందు సృజించబడెను. అది ఆ విధంగా యేసుక్రీస్తుని బట్టే సమస్త సృష్టి కలిగింది. పరలోక సృష్టి కావచ్చు, భూలోక సృష్టి కావచ్చు, మొత్తం ఆయన ద్వారా కలిగింది. కోట్ల మంది దేవదూతలు ఆయన ఆరాధిస్తూ ఉన్నారు. ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ రూపంలో ఉన్నాడు. అయితే ఇంత గొప్పోడైనటువంటి యేసుక్రీస్తు ఏం చేశాడంటే, పరలోకాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చాడు. ఇది ఇక్కడ పాయింట్. ఇక్కడ లింక్ తీసుకొచ్చుకోవాలి మనం. సృష్టికి ముందు నుంచున్నటువంటి ఆయన, సర్వ సృష్టికి ఆది సంభూతుడైనటువంటి ఆయన, కోట్ల మంది దేవదూతల చేత ఆరాధించబడేటువంటి ఆయన ఏం చేశాడంటే, ఆ పరలోకాన్ని వదిలిపెట్టి, ఆ మహిమను వదిలిపెట్టి, మరి దేవదూతను వదిలిపెట్టి భూలోకానికి వచ్చాడు. ఇది పాయింట్. ఓకే, భూలోకానికి వచ్చాడు. ఇక్కడ జన్మించాలనుకున్నాడు. నేను కూడా జన్మిస్తే బాగుండిద్దే, నేను కూడా మానవ జన్మ తీసుకోవాలి, మానవ రూపంలోకి వెళ్ళాలి, వీళ్ళందరిని పలకరించొద్దాం, పరిచయం చేసుకొని వద్దాం, సువార్త చెప్పొద్దాం అనుకొని యేసుక్రీస్తు ఇక్కడికి వచ్చాడు. మరి ఎలా వచ్చాడు సార్? పరలోకములో ఉండే ఆయన భూలోకానికి ఎలా వచ్చాడంటే, ఇప్పుడు వినండి. పరలోకం నుంచి భూలోకానికి దిగాడు. ఫస్ట్ జన్మించడం కాదు, ముందు దిగాడు. అట్లా అర్థం చేసుకోవాలి, మనకు గుర్తుండాలంటే. పరలోకం నుంచి భూలోకానికి దిగినాక ఏం చేశాడంటే, పరిశుద్ధ ఆత్మ శక్తితో ఆయన ఒక చిన్న కణంగా ఏర్పడ్డాడు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు పరలోకం నుంచి భూలోకానికి దిగి పరిశుద్ధ ఆత్మ శక్తితో చిన్న కణం, ఒక కణంగా ఏర్పడి ఆ మరియ గర్భంలో ప్రవేశించాడు. అది అంత గొప్ప దేవుడు తను తగ్గించుకొని ఒక చిన్న కణంలాగా కన్య మరియ గర్భంలో ప్రవేశించి ఓ చిన్న శిశువుగా భూమి మీదకి వచ్చాడు. ఇక్కడికి వచ్చి జన్మించాడు. అది అంతేగాని జన్మించినప్పుడే ఉన్నాడు అంటే అది తప్పు అయింది. అంతకు ముందు నుంచే ఉన్నాడు.
జన్మ అనేది ఆయన కావాలని తీసుకున్నాడు, అది ఆయన ఇష్టం. నాకు మానవ జన్మ కావాలి, తీసుకున్నాడు అంతే. అంతేగాని యేసుప్రభు నిజంగా మనిషి కాదు, నిజంగా ఇక్కడ అమ్మా నాన్నకు పుట్టి లేకపోతే ఇక్కడ భూమి మీద ఉన్నాడు కాదు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఎక్కడ నాకు మానవ జన్మ కావాలని తీసుకున్నాడో ఇది లెక్క. మీకు అర్థమయ్యేది చెప్పాలంటే, ఇప్పుడు వేరే దేశస్తులు మన దేశానికి వచ్చారు అనుకోండి, ఉదాహరణకి అర్థం చేసుకోండి. అమెరికా నుంచి ఒక వ్యక్తి వచ్చాడండి సార్ మన ఇండియాకి, లేక రష్యా నుంచి వచ్చాడు. వచ్చినాక ఇక్కడ కొంతకాలం ఉన్నాడు అనుకోండి, తర్వాత అతనికి నచ్చితే ఏమనిపించిందంటే ఇక్కడ పౌరసత్వం తీసుకుంటాడు. నేను ఎక్కడే ఉండిపోతాను సార్, నన్ను కూడా ఇక్కడ భారతీయుడిగా గుర్తించండి, ఇంకా మా దేశాన్ని వదిలేస్తున్నాను కొంతకాలం, మా దేశంతో నా పని లేదు, నేను భారతదేశంలో ఉండాలనుకుంటున్నాను, కాబట్టి నాకు కూడా భారత పౌరసత్వాన్ని ఇవ్వండి అని ఎక్కడికి వచ్చినాక పౌరసత్వం తీసుకుంటాడు. ఉదాహరణకి మదర్ తెరీసా. ఇప్పుడు మదర్ తెరీసా యుగోస్లేవియా దేశానికి సంబంధించిన ఆమె ఇండియాకు వచ్చింది. ఇండియాకు వచ్చి ఇక్కడ చాలా సంవత్సరాలు ఉండేముంది, ఇక నాకు మా దేశం వద్దు సార్, ఇంకా ఆ దేశానికి వెళ్ళను, ఇంకెక్కడే వచ్చాను కాబట్టి ఎక్కడే సేవ చేసుకుని ఎక్కడే చచ్చిపోతాను అంది. అప్పుడు ఆమెను ఏం చేశారు, మన దేశంలో పుట్టకపోయినప్పటికీ యుగోస్లేవియా దేశంలో పుట్టిన ఆమెకి ఇక్కడ ఇండియాలో పౌరసత్వాన్ని ఇచ్చారు. అంటే ఇండియన్ అని చెప్పి ఇక్కడ పౌరసత్వం ఇచ్చారు. 1979 సంవత్సరంలో ఆమెకు నోబెల్ బహుమతి కూడా ఇక్కడ ఇచ్చారు. ఓకే, సో ఆమె ఏం చేసింది, చివరికి కొంతకాలం ఇక్కడే బ్రతికి ఇక్కడే సేవ చేసుకొని ఇక్కడే చచ్చిపోయింది. ఇది లెక్క. సో ఇప్పుడు యేసు ప్రభు చేసింది ఏంట్రా అంటే, పరలోకం వదిలిపెట్టుకుని ఇక్కడికి వచ్చి నాకు కూడా మానవ జన్మ కావాలి, నేను దేవదూతల దగ్గర ఉండను, పరలోకం నాకు వద్దు, నాకు భూలోకం కావాలి, నాకు మనుషులు కావాలి, నేను కొద్దిసేపు మనుషుల దగ్గర ఉండాలనుకుంటున్నాను, అవసరమైతే మళ్ళీ వెళ్తా మనుషుల దగ్గరికి, దేవదూతల దగ్గరికి, పరలోకం, ముందు నాకు మనుషులు కావాలి అని చెప్పి ఆయన కూడా ఏం చేశాడంటే, ఒక దేశం నుంచి ఇక్కడికి వచ్చి పౌరసత్వం తీసుకున్నట్టుగా ఆయన భూమి మీద ఒక మనిషిగా జన్మించటానికి ఇష్టపడ్డాడు. ఎలా జన్మిస్తాడు మరి మరి భార్యాభర్తలకు జన్మిస్తారు పిల్లలు, ఆడపిల్లైనా మగపిల్లైనా భార్యాభర్తలు జన్మిస్తారు. మరి ఇప్పుడు యేసుక్రీస్తు ఎట్ట జన్మించాలా, ఆయన దేవుడు కాబట్టి పరిశుద్ధాత్మ శక్తితో తన్ను తానే ఒక కణంగా మార్చుకున్నాడు. అది ఓ చిన్న కణమైపోయాడు. కణమైపోయి ఏం చేశాడు, కన్యమరిలో ప్రవేశించుకున్నాడు. అంతే, ప్రవేశించుకొని అక్కడ 9 మాసాలు ఉండి అక్కడ చిన్న శిశువుగా తయారై భూమి మీదకి వచ్చాడు. అసలు ఇది పాయింట్, చెప్పాల్సిన పద్ధతి ఇది. కాబట్టి యేసుక్రీస్తు పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు. ఫస్ట్ వచ్చినాక ఇక్కడ జన్మించాడు, ఇక్కడ ఈ మానవత్వంలో ఉన్నాడు. ఈ మానవ జన్మ తీసుకొని ఇక్కడికి వచ్చి 33.5 సంవత్సరాలు ఉండి అనుకున్న పనులన్నీ పూర్తి చేసుకొని చివరికి శిలువలో మరణించి పునరుద్ధాడై తిరిగిలేసి నా పరలోకానికి నేను వెళ్ళిపోతున్నానులే, నా పని అయిపోయింది అని చెప్పి తిరిగి మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోయాడు. రెండవ రాకల్లో వస్తాడు, మనందరిని మళ్ళీ పరలోకం తీసుకెళ్ళిపోతాడు. ఇది లెక్క. ఇంతవరకు మనం ఒక లైన్ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న ఏంట్రా అంటే, మరి ఇప్పుడు ఇక్కడ ఎందుకు జన్మించినట్టు, అంత కష్టపడి తన్ను తాను ఒక చిన్న కణంగా ఏర్పడి ఆ కణమేమో కన్యమరి గర్భంలోకి వెళ్ళి 9 మాసాలు అక్కడుండి చిన్న శిశువుగా తయారై మళ్ళీ ఇక్కడ మనం పుట్టినట్టే ఆయన కూడా పుట్టి ఏంటి ఇక్కడ జన్మించి ఇక్కడ జీవించి మరణించి వెళ్ళాడు. సో ఇంతకీ యేసుక్రీస్తు ఎందుకు జన్మించాడు, ఆయన జన్మ ద్వారా మనకు కలిగిన లాభాలు ఏంటో 1 కాదు 2 కాదు సార్, చాలా ఉన్నాయి. బైబిల్లో పెద్ద లిస్ట్ ఉంది, నేను కొన్ని గుర్తు చేస్తాను. దేవదూత చెప్పాడు ఇక్కడ లోకాసు వార్తలో 2వ అధ్యాయంలో మనం చూస్తే 10వ వచనం నుంచి చెప్పాడు. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. ఏమిట్రా అంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయనే ప్రభువైన క్రీస్తు. ఈ వార్త చెప్పడానికి నేను వచ్చాను. యేసుక్రీస్తు మీ కొరకు జన్మించాడు. ఆయన జన్మించటం వల్ల మీకు చాలా లాభాలు ఉన్నాయి, అవి పొందుకోండి. ఆయన రావటం వల్ల మీకు చాలా లాభాలు వచ్చినాయి, చాలా ప్రయోజనాలు ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి, అవి మీరందరూ పొందుకోండి అని దేవదూత చెప్పి వెళ్ళిపోయాడు. రైట్, నెంబర్ 1. ఇప్పుడు చూడండి, క్లుప్తంగా చెప్పేస్తా. 1 2 3 4 5 ఒక్కొక్కటి చెప్తాను. యేసుక్రీస్తు జన్మించడం ద్వారా మనకు కలిగిన లాభాలు ఏంటో చూద్దాం. నెంబర్ 1, అసలు యేసుక్రీస్తు మొట్టమొదటిగా ఎందుకు వచ్చాడు రా ఇక్కడికంటే, 1, ఈ మానవ జాతి మొత్తాన్ని రక్షించాలనే ఉద్దేశంతో వచ్చాడు. ఈ పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇవన్నీ నేను చెప్పుకుంటూ పోతే సాయంత్రం అయితే చాలా ఉన్నాయి, నేను కొన్ని చెప్తా. 1, మనల్ని రక్షించడానికి వచ్చాడు, అందుకనే ఆ పేరే పెట్టుకున్నాడు. ఏమని? యేసు అని. యేసు అంటే అర్థం ఏంటి?
రక్షకుడు. అది అంటే ఆయన పేరులోనే ఆ మర్మం ఉంది, ఆ పేరులోనే ఆ పరమార్థం, ఆ మెసేజ్ అనేది ఉంది. అంటే నేను భూమి మీదకి వెళ్ళి నేను కూడా ఒక మనిషిగా వెళ్ళి వాళ్ళ మధ్యలో కొంతకాలం తిరిగి వాళ్ళందరిని పలకరించి అవసరమైతే వాళ్ళ కోసం బలైపోయి ప్రాణాలు పెట్టి రక్తం గార్చి మొత్తానికి ఈ మానవ జాతి మొత్తాన్ని రక్షించబడేలా. మంచోడు లేదు, చెడ్డోడు లేదు, దుర్మార్గుడు లేదు, ఎవడు లేడు, మొత్తాన్ని రక్షించబడేస్తా. అందరు నా బిడ్డలే, వాడు ఎవరైనా సరే నాకెందుకు, నా బిడ్డలే, అందరిని నేను రక్షించుకోవాలి, అందరిని పరలోకం తీసుకెళ్ళాలా. వీడు మంచోడు, వాడు చెడ్డోడు, వీడు మూర్ఖుడు, వాడు దుర్మార్గుడు, వీడు దొంగ, వాడు తోగపోతుడు, వీడు వ్యభిచారి, వాడు నరహంతకుడు, ఈ పిచ్చి మాటలొద్దు. మొత్తం నా బిడ్డలే, మొత్తం నా బిడ్డలే, అందరిని రక్షించుకోవాలి. ఎవరిని నేను వదలకూడదు, ఎవరిని నరకానికి పంపకూడదు. వాడు తెలిసి తప్పు చేస్తాడు, లేక తెలిగి తప్పు చేస్తాడు, లేక పరిస్థితులను బట్టి తప్పు చేస్తాడు. వాడు ఎలా తప్పులు చేసినా అంతకుముందు వాడు రౌడీ, నరహంతకుడు, వ్యభిచారి, తాగుబోతాడు, తిరిగిపోతాడు, డ్రింకరో, స్మోకరో, ఎవడైనా కానీ నాకెందుకంట, వాళ్ళంతా నా బిడ్డలో, అంత నా బిడ్డలో. కాబట్టి నా బిడ్డలను నేను కాపాడుకుంటా, అందరు నేను రక్షించుకోవాల్సిందే. వాళ్ళ అమ్మా నాన్న వదిలేసినా సరే నేను మాత్రం రక్షించుకుంటా. వాళ్ళు భర్త వదిలిపడేసినా, భార్య వదిలిపడేసినా, లేకపోతే పెద్దోళ్ళు పట్టించుకోకపోయినా, ఎవడైనా సరే, అడుక్కునేవాడైనా, పరికిమల్లోనైనా, రౌడీనైనా, దుర్మార్గుడైనా, టెర్రరిస్టుడైనా, ఎవడైనా సరే నేను వదిలేది లేదో. అందరు నా బిడ్డలో, నా బిడ్డలయా, నేను రక్షించుకోవాలి వాళ్ళని, నేను పలకరించుకోవాలి వాళ్ళని. అది నా పని. మీరెవరో? నేను పలకరించుకుంటా వాళ్ళని, నేను కాపాడుకుంటా, వాళ్ళకి నేను సువార్త చెప్తా, నేను రక్షిస్తా. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రియులారా, అసలు ఆయన యొక్క ఉద్దేశం తెలిస్తే ప్రపంచంలో ప్రతి ఒక్కడానికి దండం పెడతాడు. అంటే కొంతమందికి తెలియక, చెప్పేవాళ్ళు సరిగ్గా చెప్పలేక, లేక వినేవాళ్ళు సరిగ్గా వినక, అర్థం చేసుకోక ఈనాడు ప్రపంచం వెనకబడిపోయింది, ఈనాడు మానవ జాతి వెనకబడిపోయింది. నిజంగా యేసు ప్రభు వచ్చిన ఉద్దేశం తెలుసుకుంటే, లేక క్రిస్మస్లో ఉన్న ప్రయోజనాలు తెలుసుకుంటే ప్రతి ఒక్కడి దెబ్బకు మారిపోవాలి, దెబ్బకు బాప్తీసం తీసుకోవాలి, దెబ్బకు చర్చికి రావాలి. విషయం ఏంటంటే తెలుసుకోలేకపోతున్నారు. అది ఇప్పుడు ఒకడు దుర్మార్గుడు ఉంటాడు, ఉన్నాయి, ఇంకోటి పరికిమాలాడు, ఇంకోటి అడుక్కునేవాడు, ఇంకోటి మూర్ఖుడు, ఎవడున్నా పర్వాలా. యేసు ప్రభు పాయింట్ ఏంటి, నేను మానవ జన్మలోకి వెళ్ళి అందరిని పలకరించుకుంటాను, అందరిని రక్షించుకుంటా. నాకు కులంతో పని లేదు, నాకు మతంతో పని లేదు, జాతితో, దేశముతో, జాతితో, భాషతో, లింగభేదం, రంగు భేదం, ఎలాంటి భేదము లేదో. అందరూ నాకు కావాలి, అందరు నా పిల్లలో, అందరు నేను రక్షించుకుంటా. అందుకే నా పేరు యేసు. యేసు అంటే అర్థం ఏంటంటే రక్షకుడు. అది నా గొడవ. అది నా పేరు యేసు, నేను రక్షకుడిని. కాబట్టి ఇప్పుడు మానవ జాతి మొత్తాన్ని రక్షించడమే కానీ, రే నువ్వు మంచోడు కదా, పోరా పో, నువ్వు మంచోడు కదా పో, నువ్వు పనికిమాలాడు నువ్వు అని ఒక్క వ్యక్తిని కూడా నేను అన్నాను. ఎందుకంటే వాళ్ళంతే నాకు ఇష్టం, మానవ జాతి నాకు ఇష్టం. నా బిడ్డలో వాళ్ళు ఏదో తెలిసి పొరపాటు చేస్తున్నారు, తెలిగి చేస్తున్నారు, ఏదో కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు బట్టి చేస్తున్నారు, సైతాను శోధన బట్టి చేస్తున్నారు. ఏది చేసినా వాళ్ళు నా బిడ్డలే కదా, నా బిడ్డలు నేను పోగొట్టుకుంటే ఎవడు కాపాడతాడు? కొంతమందిని భర్తలు వదిలిపెడతారు, వదిలితే వాళ్ళు నా బిడ్డలే. భార్యలు వదిలేస్తారు, నా బిడ్డలే వాళ్ళు. కడుపును పుట్టిన పిల్లలను చూడట్ల తల్లిదండ్రులు పనికిమాలి వాళ్ళు, లేక తల్లిదండ్రులు చూడకుండా వదిలేస్తున్నారు పనికిమాలి పిల్లలు, పట్టించుకోవట్లా. అయినా సరే పర్వాలా, నా బిడ్డలే అందరూ. మొత్తం రండి, అందరు నా బిడ్డలే వచ్చేయండి. కులంతో పని ఏంటి, మతంతో పని ఏంటి, జాతితో ఏం పని ఇక్కడ, అందరూ నా బిడ్డలో, మొత్తాన్ని రక్షించుకుంటాను, హ్యాపీగా పరలోకం తీసుకెళ్తాను, బ్రహ్మాండంగా బంగారు పీతులు తిప్పిపడేస్తా. ఇది యేసు ప్రభు వ్యవహారం. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు ఇక్కడికి ఎందుకు వచ్చాడు అంటే పని లేక రాలా. కమ్మగా పరలోకంలో ఉండేటువంటి ఆయన, ఆ మహిమలో ఉండేటువంటి ఆయన పరలోకాన్ని వదిలేసి, దేవదూతను వదిలేసి ఈడకు వచ్చి చిన్న కణంలాగా ఉండి 9 మాసాలు అక్కడుండి భూమి మీద ఎందుకు జన్మించాడంటే ఈ ప్రయోజనాలు ఆలోచించాలి. అది మనం ఏంటంటే పండగ చేసుకుని వెళ్ళిపోతాం కానీ ప్రయోజనాలు పట్టించుకోం. పండగే, కానీ పండగలో ప్రయోజనాలు ఏంటి, అది పండగ స్పెషల్ ఏంటి, క్రీస్తు జన్మించాడు ఏంటి, ఇప్పుడు ఏం చేశాడు ఆయన, ఈరోజు ప్రపంచమంతా ఎందుకు హ్యాపీ క్రిస్మస్ వచ్చింది అనేది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. ఈ విషయాలను రాజకీయ నాయకులు చెప్పాను దెబ్బకు మారుతారు, రౌడీలు చెప్పాను మారిపోతారు, పరికిమానులు చెప్తే మారిపోతారు. ఒరే ఏంట్రా యేసుప్రభు ఎంత మంచివాడు అంటారా, మరి ఇప్పుడు దాకా సరి తెలియదా, యేసుప్రభు ఇదే ఆయన పాయింట్, ఆయన మైండ్ ఇదే అనుకుంటారు. అవును, యేసుక్రీస్తు యొక్క మనసు చాలా గొప్పదండి. అది మన తల్లిదండ్రుల మనసుల కంటే, మన భర్తల మనసుల కంటే, భార్యల మనసు కంటే, కడుపును పుట్టిన పిల్లల మనసు కంటే, లేక స్నేహితుల మనసు కంటే, బంధువులు, రక్త సంబంధికులు, ఇరుగు పొరుగులు అందరి మనసు కంటే యేసు మనసు మంచిది. ఆయన మనసే వేరు.
ఆయన మనస్తత్వం వేరు. అందుకని ఆయన ఏం చేశాడు? దేవుడై ఉండి మానవ జన్మ కావాలని తీసుకున్నాడు ఇక్కడ. అది దాన్ని బట్టి మీరు ఆలోచించండి సింపుల్గా. ఆయన దేవుడై ఉండి నాకు మానవ జన్మ కావాలి అని తీసుకున్నాడంటే నిజంగా మనుషులంటే ఆయనకి ఎంత పిచ్చో చూసుకోండి. మనుషులంటే ఆయనకి ఎంత ఇష్టమో తీసుకోండి. లేకపోతే మానవ అవతారంలోకి ఎందుకు వస్తాడు? పని పాటలేదు ఆయనకేం పని లేదా? ఈ మానవ అవతారంలోకి ఎందుకు వచ్చాడు? ఈ మానవ జన్మ ఎందుకు? ఈ మట్టిలో తిరగటం ఎందుకు? ఈ పరిస్థితి ఎందుకు అంటే ఆయనకి ప్రేమ మనుషులంటే. కాబట్టి మనుషులను రక్షించడానికి వచ్చాడు. అందువల్ల ప్రియమైన సోదరి సోదరుడా, ఓ ప్రియమైన తల్లులారా, తండ్రులారా, పెద్దలో చిన్నలో యవన బిడ్డలో అందరూ అర్థం చేసుకోవాలి. ఈరోజు క్రిస్మస్ అద్దిరిపోవాలి. ఇది అద్దిరిపోయే క్రిస్మస్, ఆనంద క్రిస్మస్, ఆశ్చర్య క్రిస్మస్. ఇందులో యేసు యొక్క లాభాలు ఏంటో చూస్తున్నాం. నెంబర్ 1, యేసు వచ్చింది మనుషులను రక్షించటానికి. అది నువ్వు ఎవరు అన్నావు తర్వాత సంగతి. నీకు అర్హతలు ఉన్నాయా లేవా, నువ్వు చిన్నోడువా పెద్దోడువా మంచోడువా చెడ్డోడువా, అది కాదు. ఆయన వచ్చింది ఎందుకంటే ఫస్ట్ నిన్ను రక్షించటానికి. అది నిన్ను రక్షించాలా. అది రేపు నువ్వు చనిపోయినాక నువ్వు నరకానికి వెళ్ళకూడదు. అదే ఆయన బాధ. ఆయన బాధ అదే, ఆయన ఉద్దేశం కూడా అదే. ఇప్పుడు 70 సంవత్సరాలు బతుకుతాం సార్ ఇక్కడ, లేక 80 బ్రతుకుతాం, రేపు చచ్చిపోతాం. చచ్చిపోయి అక్కడ అగ్నిగుండంలోకి వెళ్ళి ఏడుస్తా రొమ్ములు బాదుకొని ఉండాలా. అంత కర్మేం పట్టింది? ఆ నరకంలోకి వెళ్ళి ఏడుస్తూ ఉండాలి, దొరిలాడాలి, రొమ్ములు బాదుకోవాలి. అందుకని ఆయన ఏమనుకున్నాడు? ఎందుకు వెళ్ళి నరకాన్ని పంపించడం, ఆడికి వెళ్ళి అనవసరంగా బాధపడతారు, నరకానికి వెళ్ళి బాధపడతారు. మనం ఈ లోకంలో ఉండగానే వాళ్ళని కొంచెం రక్షిస్తే బాగుండిద్ది. ప్రతి వ్యక్తిని మనం రక్షించుకుంటే చక్కగా మనం పరలోకం తీసుకెళ్ళిపోవచ్చు అని యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన మానవ జాతికి ఏం చెప్పాడు తెలుసా? మీ అందరూ తెలుసు. మత్తయి సువార్త 11:28లో ఆయన మానవ జాతికి ఏం చెప్పాడు తెలుసునా? ఇక్కడ రక్షించడానికి వచ్చాడు కాబట్టి అందుకే జన్మించాడు కనుక ఏమన్నాడు తెలుసునా? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న ఓ సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తా. అది అయిపోయింది వ్యవహారం. ఓ ప్రయాసపడి భారం మోస్తున్నా సమస్త జనులారా రండి, వచ్చేయండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తా, నేను మీకు రక్షణ ఇస్తా. అది ఇంతకుముందు తెలియక ఏదో చేశారనుకోండి, వదిలేసాయి. తెలియక నువ్వు నాస్తికుడు ఉన్నావు, ఓకే. తెలియక నామకార్థ క్రైస్తవుడు ఉన్నావు, ఓకే. తెలియక ఏదో ఇష్టం వచ్చినట్టు తిరిగే లోకంలో ఇప్పుడు వచ్చేసాయి. నువ్వు నా బిడ్డవే, నేను నిన్నేమన్నా, నువ్వు నా బిడ్డవయ్యా, నేను ఎందుకు పోగొట్టుకుంటాను నిన్ను? నువ్వు నరకంలోకి వెళ్తే నువ్వు ఏడుస్తుంటావు, అప్పుడు నాకు బాధ కదా. నువ్వు నరకంలోకి వెళ్ళి అక్కడ నువ్వు ఏడుస్తూ ఉంటే నాకు ఏం సంతోషమా? కాబట్టి ఎట్టయినా సరే నిన్ను రక్షించడానికి నేను పరలోకం వదిలిపెట్టి వచ్చా ఇక్కడికి. ఆ పరలోకం నిన్ను తీసుకెళ్ళాలి నేను, అది నా గొడవ. నిన్న నరకానికి వెళ్లకుండా నేను ఉండే పరలోకానికి నిన్ను తీసుకెళ్ళాలి. ఆ దేవదూతల దగ్గరికి నిన్ను తీసుకెళ్ళాలి నేను, అది ఆ మహిమలోకి తీసుకెళ్ళాలి. ఆ బంగారు వీధుల్లోకి నిన్ను నేను తిప్పాలి, నా కోరిక అది. నిన్ను తీసుకెళ్ళి బంగారు వీధుల్లో తిప్పుతా, రా వచ్చేయి, ఆ మహిమలో తిప్పుతా, ఆ దేవదూతల మధ్యకి నేను తీసుకెళ్ళిపోతా, ఇక మరణం లేకుండా చేస్తా, శాశ్వత కాలం 1,00,000 కోట్ల సంవత్సరాలు నాతో ఉండుకొని వచ్చేసాయి అని యేసు ప్రభు ఇంత పెద్ద మనసుతో దూర దృష్టితో మనకు మంచి భవిష్యత్తుని ఇవ్వటానికి మనందరిని రక్షించడానికి ఆయన వచ్చాడు. అందుకే ఇది అదిరిపోయే క్రిస్మస్. ఇది మామూలు వ్యవహారం కాదు. ఇది యేసుక్రీస్తు జన్మించినటువంటి వ్యవహారం. ఇది ప్రజలందరికి సంబంధించిన సంగతి. కారణం ఏంటంటే యేసు మొదటగా ఎందుకు వచ్చాడంటే రక్షణ ఇవ్వటానికి వచ్చాడు. అందుకే ఆయన పేరే రక్షకుడు. కాబట్టి ఎవరిని రక్షిస్తాడు సార్ అంటే ఎవరిని కాదు, అందరినీ. సార్ నేను పలానా వ్యక్తిని సార్, నన్ను రక్షిస్తాడా? రక్షిస్తాడు. సార్ నేను చెడ్డోని సార్, నేను తెలిసి కూడా కొన్ని తప్పులు చేశాను సార్, నేను దుర్మార్గుడు సార్. నువ్వు దుర్మార్గుడు అయితే ఏమి రక్షిస్తాడు? ఏమంతా నువ్వు దుర్మార్గుడు అయితే ఏంటి రక్షిస్తాడు? సార్ అంతకుముందు నేను తెలిసి తప్పు చేశాను సార్, అయినా పర్వాలేదయా రక్షిస్తాడు. యేసుప్రభు రక్షించకపోతే ఇంకెట్ట కుదిరిది? కుదరదు. అందుకని ఆలోచించుకున్నాడు, అరే నేను రక్షించకపోతే వ్యవహారం కుదరదు, అనవసరంగా నరకానికి వెళ్తాడు, ఈ సైతాన్ నరకానికి తీసుకెళ్తాడు, అక్కడికి వెళ్ళి మళ్ళీ ఏడుస్తాడు నా బిడ్డ ఏడిస్తే మళ్ళీ నాకు బాధ కలిగిద్ది. అందుకని ఎలాగైనా సరే వీళ్ళని నేను పరలోకం తీసుకెళ్తే మంచిదని భూలోకమునికి వచ్చి భూలోకములో ఉన్న వాళ్ళని మళ్ళీ పరలోకం తీసుకెళ్తానికి ఆయన వచ్చాడు. అందుకే ఆయన పుట్టాడు కాబట్టే కేక్ కట్ చేసి పడేసాం ఇక్కడ మనం. పుట్టాడు కాబట్టే ప్రపంచం అంతా అదిరింది. ఇక్కడ ప్రపంచం అంతా హ్యాపీ క్రిస్మస్ చెప్పేస్తుంది. ఎందుకంటే మనల్ని రక్షించడానికి వచ్చాడు కాబట్టి. మన యోగ్యతలను చూడకుండా, మన మంచి చెడేంటో చూడకుండా, మన వయసుతో సంబంధం లేకుండా, కులంతో మతంతో పని లేకుండా మొత్తాన్ని రక్షిస్తానని చెప్పాడంటే ఇంత గొప్ప దేవుడు నాయనో, ఎంత మంచి మనసు గలవాడండి. అంత మంచి మనసు మీ అమ్మకుండిద్దా, మీ నాన్నకుండిద్దా?
ఎవరికి ఉండిద్దండి? ఏ భార్యకు ఉండిద్ది, ఏ భర్తకు ఉండిద్ది? ఎంత మంచి మనసు గలవాడు ఎవడు లేడు. అదే క్రీస్తు మనస్సు, అదే క్రీస్తు ప్రేమ, అదే క్రిస్మస్ ఫలం. ఒకటి వచ్చింది ఇప్పుడు మనకి. ఏంటి చెప్పండి? ఇప్పుడు క్రీస్తు జన్మలో మనకు కలిగిన మొదటి ప్రయోజనం ఏంటంట? రక్షణ. అది కాబట్టి మనం వాక్యంలో చెప్పినట్టు ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. క్రిస్మస్లో మనకి మొదట రక్షణ వచ్చేసిందే. అది ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేయకూడదు సార్. 8వ రోజు యేసుక్రీస్తుకు పేరు పెడతానికి తెచ్చారు యెరూషలేము దేవాలయానికి. 8వ రోజు అప్పుడు సిమియోను ప్రవక్త యేసు ప్రభుని ఎత్తుకుని ఏమన్నాడు తెలుసునా? నాదా, ఇప్పుడు సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్ని జనులకు నీవు సిద్ధపరిచిన వెలుగును, నీ రక్షణ నేను కనులారా చూశాను అన్నాడు. నీ రక్షణ, ఓ యేసు ప్రభువా, నువ్వు మానవ జాతిలోకి వచ్చి మానవ జాతికి రక్షణ తీసుకొచ్చేవయ్యా. ఈ రక్షణ నేను కనులారా చూస్తున్నానని సిమియోను భక్తుడు ఆ రోజు చిన్న బిడ్డను ఎత్తుకొని ముద్దు పెట్టుకొని చక్కగా ఆయనకి యేసు అని పేరు పెట్టి ఆ మాట చెప్పాడనమాట. నీ రక్షణ నేను ఇప్పుడు కనులారా చూస్తున్నానయ్యా. నువ్వు మానవ జాతి మొత్తాన్ని రక్షించడానికి వచ్చేవయ్యా. ఎంత మంచోడు నాన్న నువ్వు, ఎంత పెద్ద దేవుడు, ఎంత చిన్న శిశువుగా వచ్చేవే. నువ్వు రాకపోతే నిజంగా మాకు రక్షణ లేదు కదా, నువ్వు లేకపోతే మాకు గతి లేదు కదా, రేపు చస్తే నరకానికి పోయి ఏడుస్తుంటాం కదా. నువ్వు వచ్చి ఎంత మంచి రక్షణ తీసుకొచ్చావు నానా అని ఆనాడు సిమియోను ప్రవక్త దేవుడిని స్తుతించాడు. దేవదూతలు దేవుడిని స్తుతించారు. గొర్రెల కాపరులు, జ్ఞానులు వరుసపెట్టి దేవుడిని ఆరాధించారు. ఎందుకు అంటే రక్షణ. అందరికి రక్షణ ప్రియులారా. ఈ లోకంలో ఉండగా రక్షణ కావాలా. డబ్బున్నా లేకపోయినా పర్వాలా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా పర్వాలా, చదువున్నా లేకపోయినా, తెలివున్నా లేకపోయినా, ఏదున్నా లేకపోయినా ఎట్టొకటి కవర్ అయింది. కానీ రక్షణ లేకపోతే మాత్రం కవర్ అవ్వదు. అది అసలు గొడవ. డబ్బులు ఉన్నాయా ఓకే, డబ్బులు లేవా ఓకే, ఎట్టోగట్టు మన తిప్పలు మనం పడతాం. ఏదున్నా లేకపోయినా ఎట్టోగట్టు బాధపడతాం. కానీ రక్షణ లేకపోతే వ్యవహారం కుదరదు. అందుకే ఆ రక్షణ ఇవ్వటానికి వచ్చాడు. కాబట్టి ప్రతి ఒక్కరు యేసు ప్రభు నమ్ముకొని అర్జెంటుగా కొత్త సంవత్సరం వచ్చేలో బాప్తిసాలు తీసేసుకోవాలి. మన బోర్డన్ బ్యాప్టిస్ట్ చర్చిలో ఇంకా బ్యాలెన్స్ ఎంతమంది ఉన్నారు? యవనస్తులు, ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారు? మగపిల్లలు ఎంతమంది ఉన్నారు? ఇంకా బాప్తిసం తీసుకోకుండా స్త్రీలు, పురుషులు ఎంతమంది ఉన్నారో ధన 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 గుంపులు గుంపులుగా బాప్తిసం తీసుకోవాలి. ఎందుకంటే నీ కోసమే యేసుప్రభు పుట్టింది, ఎవరి కోసమో కాదు, నీ కోసం వచ్చాడు. అది నువ్వు మంచోడు అయినా చెడ్డోడు అయినా గొడవ లేదు, ఎట్టొకటి ఆయన చూసుకుంటాడు ఆ పనంతా. నువ్వు ముందు బాప్తిసం తీసి పడేసుకొని ఆయన నమ్మాలని, ఆయన ఆరాధించాలని, ఆ రక్షణ భాగ్యం నీకు ఇవ్వాలని కోరుతున్నాడు. నేను ఈ మధ్య ఒక చర్చిలోకి వెళ్ళా వాక్యం చెప్పాను, గుడ్ ఫ్రైడే. ఆ చర్చిలో వాక్యం చెప్తుంటే సార్ ఏడుస్తూ దొర్లాడుతుంటే చర్చి మొత్తం తడిసిపోయింది. 70 మంది బాప్తిసాలు తీసేసుకున్నారు దెబ్బకి. మొత్తం ఏడ్చేస్తున్నారు, చర్చి అంతా తడిసిపోయింది. ఏంట్రా అంటే నీళ్ళతో కాదు, కన్నీళ్లతో. ఎక్కడో అక్కడ బోరును ఏడుస్తూ ఉండి బాప్తిసాలు తీసేసుకుంటున్నారు. ఎందుకంటే యేసు ప్రభు నువ్వు అర్థం చేసుకోవాలి. అది ఆయనలాగా నిన్ను ఇంకెవడు అర్థం చేసుకోడు. నీ ఫ్రెండ్ కంటే ఎక్కువగా నేను అర్థం చేసుకుంటాడు ఆయన, తెలుసా? నీ ఫ్రెండ్ కంటే, మీ అమ్మ మీ నాన్న కంటే, మీ కొడుకు కంటే, మీ కూతురు కంటే నిన్ను బాగా అర్థం చేసుకునేవాడు ఎవడంటే యేసుప్రభువే. యేసుప్రభు కంటే బాగా ఇంకా అర్థం చేసుకునేవాడు లేడు భూమి మీద. అందుకని నీ కోసం మానవ జన్మలోకే వచ్చేసాడు ఆయన, గొడవ లేకుండా వచ్చి మన మధ్య తిరిగి వెళ్ళాడు. సో ఇప్పుడు ఏంటంటే ఒకటి మనకు రక్షణ ఇవ్వటానికి వచ్చాడు. ఆయన దగ్గరికి వస్తే రక్షణ. నెంబర్ 2 ఒక 4-5 చెప్పు ముగిస్తా. సో బాగా గుర్తుపెట్టుకోండి. రెండవది ఏంటంటే ముఖ్యమైన రక్షణ. రెండవది ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చాడురా అంటే మన పాపాలు మొత్తం క్షమించి పడేయటానికి వచ్చాడు. అబ్బా ఎంత మంచి దేవుడు రా నాయనో అదిరిపోయిందిరా క్రిస్మస్. యేసుప్రభు ఇక్కడ ఎందుకు జన్మించాడు అంటే మనుషులు చేసిన పాపాలు క్షమించడానికి వచ్చాడు. ప్రత్యేకంగా పని కట్టుకొని వచ్చాడు ఇక్కడికి. మనుషులు చేసిన పాపాలు, తెలిసి చేసిన తప్పులు, తెలియ చేసిన తప్పులు, కొన్ని బుద్ధిపూర్వకంగా చేస్తున్నాడు, కొన్ని తప్పులు తలంపుల ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా, చూపుల ద్వారా, మరి రహస్య తప్పులు, బహిరంగ తప్పులు, ఎన్నెన్నో పాపాలు మానవుడు చేస్తున్నాడు. పాపాలు పుట్ట, పాపాలు చిట్ట కట్ట, మానవుడు ఎన్ని రకాల తప్పులు చేస్తున్నాడో. కానీ క్రిస్మస్లో ఉన్న గొప్పతనం ఏంటి తెలిసినా, ఈ పాపాలు మొత్తం తీసేయటానికి వచ్చింది క్రిస్మస్. అందుకే ఇది హ్యాపీ క్రిస్మస్. ఇంతకంటే మంచి రోజు ప్రపంచంలోకి లేదు. ప్రపంచానికి సుదినం, ప్రపంచానికి శుభదినం క్రిస్మస్. క్రిస్మస్ కంటే శుభం కలిగే రోజు లేదు ఇంక భూమి మీద. అది కాబట్టి రెండవది ఆయన ఎందుకు వచ్చాడంటే మన పాపాలన్నీ తీసేయటానికి,
మన పాపాలు క్షమించడానికి వచ్చాడు. ఆ మాట బైబిల్లో చూపించమంటారా? యోహాను మొదటి పత్రిక 3:8 చూడాయా, అప్పుడు నీకు తెలిసిద్ది. ఒకటి, నీకు రక్షణ ఇవ్వటానికి వచ్చాడు, నీ ఆత్మను రక్షించి రేపు నువ్వు చనిపోయినాక నువ్వు నరకానికి వెళ్లకుండా నిన్ను పరలోకం తీసుకెళ్తానికి వచ్చాడు. ఆయన వచ్చిన టార్గెట్ అది, నిన్ను నరకం నుంచి తప్పించి రక్షించి పరలోకం తీసుకెళ్ళాలి. నెంబర్ 2, ఆయన ఎందుకు వచ్చాడంటే నీ పాపాలు మొత్తం క్షమిద్దామని. నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఎన్ని తప్పులు చేసావో, కొన్ని వందల తప్పులు, కొన్ని లక్షల తప్పులు చేసి ఉంటావు, మొత్తం ఈ క్రిస్మస్తో అవుట్, మొత్తం క్షమిద్దామని వచ్చాడు. పోనీలే, మన పిల్లల్ని మనం క్షమించకపోతే ఎవడు క్షమిస్తాడు అని ఆయనే అర్థం చేసుకొని, ఆయనే ఆలోచించుకొని మనల్ని క్షమించాలని పాపాలు తీసివేద్దామని వచ్చాడు. యోహాను మొదటి పత్రిక 3:8 అక్కడేముంది? ఇక్కడ చూడండి, 5, పాపములను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమాయను. అండర్లైన్ చేసుకొని బైబిల్లో నీ లైఫ్లో గుర్తుపెట్టుకో, సీక్రెట్, ఇదో పెద్ద సీక్రెట్ గుర్తుపెట్టుకో. ఇక్కడ యోహాను మొదటి పత్రిక 3:5 కదా, పాపములను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమాయను అంటే పరలోకం నుంచి ఇక్కడికి వచ్చి నీకు కనపడ్డాడు, లేకపోతే అక్కడే ఉండేవాడు. ఇప్పుడు ఆయన పరలోకంలో ఉండేవాడు అంటే ఎక్కడికి ఎందుకు వస్తాడు? అక్కడే ఉంటాడు, పరలోకంలో ఉంటాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అక్కడే ఉంటాడు. మరి కోట్ల మంది దేవదూతలు అక్కడే ఆయన ఆరాధించుకుంటారు, అది ఆయన ఉండే లోకం. మరి ఇక్కడికి వచ్చి ఎందుకు కనబడ్డాడు? ఇక్కడికి ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? ఆడ పరలోకులు ఉండే ఆయన ఈడ భూలోకంలోకి వచ్చి మానవ జన్మలోకి వచ్చి ఇక్కడ మనకు ప్రత్యక్షమైంది ఎందుకురా అంటే మన పాపములను తీసివేయటానికి. అసలు ఇంతకంటే గొప్ప సంగతి ఏముందంటే, నీ పాపాలు మొత్తం తీసేస్తానంటే ₹1,00,000 కానుక ఇచ్చినా తక్కువే. నువ్వు నీ పాపాలు మొత్తం తీసిపడేస్తానంటున్నాడు కదా, ఇంకేంటి? అసలు ఎవడంటాడండి ఆ మాట? రే నాన్న, నీ పాపాలను ఈరోజు తీసేస్తున్నాను రా, అమ్మా నీ పాపాలు మొత్తం క్షమిస్తున్నానమ్మా, నువ్వు సీక్రెట్గా చాలా తప్పులు చేసావు, బహిరంగంగా చాలా తప్పులు చేసావు, భర్త విషయంలో తప్పులు చేసావు, భార్య విషయంలో చేసావు, లేదా ప్రభుత్వ విషయంలో చేసావు, లోకంలో చాలా తప్పులు చేసావు, సరే అయితే అయిందిలే, మొత్తం నేను క్షమించేస్తానన్నాడు అనుకోండి. అసలు ఏంటి దాని వ్యవహారం? ఆయన క్షమిస్తానంటే ఇంకెవడు అడ్డం వస్తానికి వీల్లేదు. ఆయన వచ్చిందే క్షమించడానికి. పాపములను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షం. నెంబర్ 2, మనల్ని క్షమించడానికి వచ్చేసాడు. గుర్తుపెట్టుకో, ఒకటి రక్షణ ఇస్తాడు, రెండోది ఏమిస్తాడు? క్షమాపణ ఇస్తాడు. అవుట్. కనుక నువ్వు అర్జెంటుగా చేసిన తప్పులు మొత్తం ఒప్పేసుకొని బాప్తీసం తీసేసుకుంటే గొడవ అయిపోయింది. సింపుల్ అన్నమాట. దీని గురించి ఏదో ఇన్ని సంవత్సరాలు తెలుసో తెలుగు జరిగింది, రాకడ కూడా వచ్చేస్తుంది, ఇంకా లోకం కూడా అంతమైపోతుంది. కాబట్టి మనం పరలోకానికి వెళ్ళాలంటే ఏంటి? ఇంకా చేసిన తప్పులకు సారీ చెప్పి బాప్తీసం తీసుకుంటే పని అయిపోయింది. అంతేగాని ఆయన నేను పాపాలు క్షమిస్తానని చెప్పినా కూడా మనం పట్టించుకోకపోతే అది కరెక్ట్ కాదు. అదేంటంటే మంచి పద్ధతి అవ్వదు. కనుక క్రిస్మస్ను మనం తెలుసుకోవాలి. ఏదో పండగ చేసుకుంటే కాదు, ఆ పండగలో ఉన్న లాభం ఇప్పుడు వినాలి. నెంబర్ 3, రక్షణ అయిపోయింది, పాప క్షమాపణ అయిపోయింది. మూడోది ఏంటంటే ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చేది తెలుసా? దేవదూత చెప్పాడు, భయపడకుడి. అది క్రిస్మస్ మెసేజ్. ఏంటంటే దేవదూత వచ్చి ప్రతి ఒక్కళ్ళతో అదే మాట చెప్పాడు. భయపడొద్దు. యేసేపుకు చెప్పాడు భయపడొద్దు, మరీకి చెప్పాడు భయపడొద్దు, గొర్రెల కాపర్లకు చెప్పాడు భయపడొద్దు, జ్ఞానులకు చెప్పాడు. యేసు ప్రభు జన్మించినప్పుడు వచ్చినటువంటి మాట ఏంటంటే భయపడకుడే. అబ్బా, యేసుక్రీస్తు ఎందుకు వచ్చినట్టు? మూడవది, నీకు భయం లేకుండా చేయడానికి వచ్చాడు. ఈ లోకంలో నీకు ఎన్ని రకాల భయాలు ఉన్నాయి చూసుకో. ఎన్ని రకాల భయాలు నీకున్నాయి లోపల. ఎంతో నువ్వు బాధపడతా ఉండొచ్చు, దిగులు పడుతుండొచ్చు, రకరకాల భయాలు నిన్ను వెంటాడుతూ ఉండొచ్చు. అమ్మో ఏమైద్దో ఏమైద్దో, ఎలా జరిగిద్దో, నా భవిష్యత్తు ఏంటో, లేక నా పిల్లల భవిష్యత్తు ఏంటో, రకరకాల విషయాల్లో నువ్వు ఆలోచిస్తా భయపడుతూ, కంగారు పడుతూ, దిగులు పడుతూ ఉండొచ్చు, కుమిలిపోతూ, కృంగిపోతూ ఉండొచ్చు. కానీ క్రిస్మస్ వచ్చిందిరా నాయనా. క్రిస్మస్ ఏం చెప్పిందంటే భయపడుకుడే, భయపడవద్దు, నేనున్నా మీకు తోడు. ఆయన పేరు ఇమ్మానుయేల్, దేవుని స్తోత్రం. ఇమ్మానుయేల్ అని అర్థమేంటి? దేవుడు మనకే తోడు. కాబట్టి మానవుడికి భయాన్ని తీసేయటానికి యేసు ప్రభు వచ్చాడు. అందుకని భయపడకుడి అనే మాట అందరితో చెప్పాడు క్రిస్మస్ టైంలో. భయపడకుడి అనే మాట బైబిల్లో 366 సార్లు ఉందండి. అంటే రోజుకొకసారి నీకు వాగ్దానం ఇస్తున్నాడు ఆయన. రోజుకోసారి నీకు గుర్తు చేస్తున్నాడు. ఉదయం నిద్రలాగానే భయపడగాక నా కుమారుడా, నా కుమారి భయపడగాక నేను నీకు తోడుకుంటానులే, పర్వాలేదులే, ఎందుకంటే నువ్వు నా బిడ్డ అయిపోయావు కదా, నువ్వు నా చర్చికి వస్తున్నావు, ప్రతి ఆదివారం చర్చికి వస్తున్నావు,
నన్ను ఆరాధన చేస్తున్నావు కాబట్టి నేను నీకు తోడుగా ఉంటాను, భయపడొద్దు. అది ఆయన చెప్పేది. సో మూడోది, మన భయాలన్నీ, నీకు ఎన్ని రకాల భయాలు ఉన్నా సరే అవి మొత్తం తీసేయటానికి ఆయన వచ్చాడు. అవుట్, భయం పోయింది. నెంబర్ 4, నాలుగోది ఏంటి తెలుసా? అసలు యేసుప్రభు ఎందుకు వచ్చాడు రా గొడవ అంటే, ఇది చెప్తే గంట పట్టిద్ది. నేను సింపుల్గా 5 నిమిషాలు చెప్పుకొని వెళ్ళిపోతున్నా. నాలుగోది ఏంటంటే, మానవ జాతి మొత్తానికి ఐక్యత ఇవ్వటానికి వచ్చాడండి. ఐక్యత. అసలు ఎవడెవల భూమి మీద ఐక్యత? ప్రతి ఒక్కడు కులాలు, బాధలు, కులాలు, మతాలు, రంగులు, జాతులు రకరకాలుగా కొట్టుకు చస్తున్నారు. ఆ కులం, ఈ కులం, ఆ మతం, ఈ మతం, తెల్లోడు నల్లోడు. అమెరికాలో అయితే తెల్లోళ్ళు నల్లోళ్ళు ఒకళ్ళొకళ్ళు షూట్ చేసుకొని చంపుకుంటున్నారు. అక్కడ జాతి ఫీలింగు, తెల్ల జాతి, నల్ల జాతి. ఇక్కడికి వస్తేనే కులాలు, కొన్ని చోట్లకి వెళ్తే మతాలు. ఈ విధంగా సైతాన్ ఏం చేశాడంటే మనుషులందరిని విడదీస్తున్నాడు. కలిసి ఉండవలసిన మనుషుల్ని, కలిసి ఒక కుటుంబంగా ఉండాల్సిన మనుషుల్ని విడదీస్తున్నాడు సైతాను. రే, నీ కులం వేరురా, నా కులం వేరు, పొరపా. మీ జాతి వేరు, మా జాతి వేరు, పా. అహబా, నీ పార్టీ వేరు, మా పార్టీ వేరు, మీ ఊరు వేరు, మా ఊరు వేరు. ఇదంతా సైతాన్ వ్యవహారం. సైతాన్ పని ఏంటంటే చెడగొట్టడం. సైతాన్ పని అంటే విభజన, విడదీయటం. కానీ యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు తెలుసా? మొత్తాన్ని కలపడానికి వచ్చాడు. గట్టిగా దెబ్బలు కొట్టండి, గట్టిగా దెబ్బలు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఇదే క్రిస్మస్. క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, యూనిటీ క్రిస్మస్. ప్రపంచం మొత్తాన్ని కలపటానికి వచ్చాడు యేసు ప్రభు. అంటే కులాలు మధ్యలో వచ్చినాయి, మతాలు మధ్యలో వచ్చినాయి, చండాలం, జాతులు, రంగులు, భాషలు, దేశాలు ఇవన్నీ మధ్యలో వచ్చినాయి. కానీ మానవ జాతి మొత్తం ఒకే కుటుంబం, అందరూ కలిసిమెలిసి ఉండాలి. అందుకని మనం బల్ల తీసుకున్నప్పుడు కూడా ఏం చేస్తామంటే అందరం కలిసి కూర్చుంటారు కదా. ఆయన శరీరాన్ని, రక్తాన్ని, ఆ రొట్టె ద్రాక్షరసం తీసుకున్నప్పుడు అందరూ కలిసి కూర్చుంటారు. ఉదాహరణకి ఒక కలెక్టర్ గారు కూర్చున్నాడు అనుకోండి ఆ బల్ల తీసుకోవడానికి, ఆ కలెక్టర్ గారు పక్కన అడుక్కునేవాడు కూర్చున్నాడు అనుకోండి, అడుక్కునేవాడు లేపగలరా? ఏమంటే బల్ల తీసుకోవడానికి కూర్చుంటాడు. సార్ కలెక్టర్ గారు వచ్చాడు అక్కడి నుంచో, అయ్యా నాకు కూడా బల్ల ఇవ్వండి అని వచ్చాడు. రైట్, కలెక్టర్ గారు వచ్చాడైతే మనందరూ సంతోషంగా ఉంటాం. ఈలో పడుక్కునేవాడు ఒకడు వచ్చేవాడు తెలిసో తెలియక ఆడే కూర్చున్నాడు అనుకో, రే కలెక్టర్ గారు బయట పక్కన కూర్చో అని అంటానికి ఎవరికన్నా ఉందా అవకాశం? అనకూడదు, అంటే మళ్ళీ తప్పు వచ్చింది. అంటే బల దగ్గరికి వచ్చేసరికి ఏమయ్యారు? అందరూ మొత్తం కలిసిపోయారు కదండి. ఒకే రొట్టె ముక్కలు చేసుకొని తింటున్నారు, ఒకే పాత్రలోనే తాగుతున్నారు, అందరు కలిసి కూర్చుంటున్నారు. అసలు ఇట్ట చేసినోడు ఎవడున్నాడు ఈ భూమి మీద? అందరిని కలిసి ఒకే చోట కూర్చోబెట్టినోడు యేసు ప్రభు తప్ప, క్రిస్మస్ తప్ప ఏముందో నాకు చెప్పండి. ప్రతి ఒక్కడు ఎడగొట్టేవాడే. కులాలని, పార్టీలని, జాతులని రకరకాలుగా మనుషులను ఎడగొట్టి తన్నుకొని, కొట్టుకొని, చంపుకొని అంత దౌర్భాగ్య పరిస్థితి. కానీ క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? అందరు కలిసి ఉండటం, అందరు కలుసుకొని హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటా, పలకరించుకుంటా నవ్వుకునేది క్రిస్మస్. అంటే క్రిస్మస్ ఏం చేసింది? యేసుక్రీస్తు భూలోకానికి వచ్చి ఏం చేశాడంటే మానవ జాతి మొత్తానికి ఒక ఐక్యత తీసుకొచ్చాడు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు కుష్ఠరోగులు ముట్టుకున్నాడు, అవునా? పాపులతో, సొంకరులతో కలిసి భోజనాలు చేశాడు, అందరితో కలిసి ఉన్నాడు. ఎలాంటి భేదం పెట్టుకోకుండా, ఒక్క వ్యక్తిని కూడా ద్వేషించకుండా అందరితో కలిసి ఉన్నాడు. ఆ దెబ్బతో క్రైస్తవ్యంలో ఐక్యత వచ్చేసింది. సంఘంలో అందరూ కలిసి ఉంటారు, కలిసి కూర్చుంటారు, కలిసి పాట పాడతాం, కలిసి ఆరాధన చేస్తాం, కలిసి రొట్టె ద్రాక్షరసం తీసుకుంటాం. సో ఇది మనకి ఏం చూపిస్తుంది? ఐక్యత. ఈ ఐక్యతను తీసుకొచ్చింది క్రీస్తే మానవ జాతికి ఐక్యతను తీసుకొచ్చాడు. సో ఇప్పుడు నాలుగోది, క్రిస్మస్ యొక్క ఫలం ఏంటంటే ఐక్యత. అందరూ కలిసి ఉంటాం, ఎవరికి ఇబ్బంది లేదు, హెచ్చుతెగ్గులు లేవు, అందరం కలిసి ఉండే ఏర్పాట్లు యేసు ప్రభు చేశాడు. నెంబర్ 5, ఐదోది మీరు చూస్తే ప్రియులారా, క్రిస్మస్ వచ్చి ఏం చేసిందంటే అందరికీ సంతోషాన్ని తీసుకొస్తుంది. అబ్బా హ్యాపీ! యేసు ప్రభు అందరికి సంతోషం కలిగిస్తున్నాడు. అందుకని దూత ఏమన్నాడు తెలుసిన? ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానం అన్నాడు. అంటే యేసుక్రీస్తు జన్మించటము ద్వారా ప్రజలందరికీ మామూలు సంతోషం కాదు, మహా సంతోషం. మనం అందరం సంతోషించే మంచి కార్యక్రమం క్రిస్మస్. దాని పేరే హ్యాపీ క్రిస్మస్. సో క్రీస్తు జన్మించాడు, అందరికి సంతోషాన్ని ఇస్తున్నాడు. 6వది. 7వది, సమాధానాన్ని ఇచ్చే పండగ క్రిస్మస్. దేవదూతతో ఏం చెప్పాడు? దేవదూతలు అందరూ పాట పాడారు క్రిస్మస్ సాంగ్. ఏమన్నారు? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు,
ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం కలుగునుగాక అన్నాడు. అంటే క్రిస్మస్ వచ్చిందిరా, ఇది సమాధానం తెచ్చింది. క్రిస్మస్ వచ్చింది, సమాధానం తెచ్చింది. మనుషులందరూ సమాధాన పడేటట్టుగా, అందరూ పీస్ హ్యాపీగా ఉండటమే కాక సంతోషంతో పాటు సమాధానం ఉండేటట్టుగా క్రిస్మస్ వచ్చేసింది. మొత్తం ఎన్ని వచ్చినాయి? ముగిస్తున్నా. 6. 1, నీకు రక్షణ వచ్చేసింది, గొడవలేదు, పో, పరలోకానికి సీట్ వచ్చింది నీకు. అక్కడ 2వది ఏమొచ్చిందంట? పాప క్షమాపణ వచ్చింది, పాపాలు మొత్తం ఎగిరిపోతున్నాయి, పో. 3వది భయం పోయింది, భయాలు మొత్తం తీసేస్తాడు యేసు ప్రభు, తోడుకుంటాడు నీకు, ఇమ్మానుయేలుగా జీవితాంతం తోడుకుంటాడు. 4వది ఐక్యత, మొత్తాన్ని కలిపేసి అందరు కలిసిమెలిసి ఉండంటారు నాయన, అందరు సమానమే, అంతా ఒకే కుటుంబం, ఐక్యత. 5వది అందరికీ సంతోషాన్ని కలిగిస్తున్నాడు. 6వది అందరికీ సమాధానాన్ని కలిగిస్తున్నాడు. 7వది అందరికీ సహవాసాన్ని కలిగిస్తున్నాడు యేసు ప్రభు. అటు దేవుడితో, ఇటు సేవకులతో, ఇటు మనుషులతో, అందరితో ఒక మంచి ఫ్రెండ్షిప్ అండి ఇది. యేసు ఎవరు అనుకున్నారు? మన ఫ్రెండ్. ఒరే నాయన, యేసు మన ఫ్రెండ్ రా బాబు. ఆయన ఇక్కడికి వచ్చింది ఫ్రెండ్షిప్ చేయడానికి. నాయన అందరితో ఫ్రెండ్షిప్. సేవకులేంటి, విశ్వాసులేంటి, పెద్దోళ్ళేంటి, చిన్నోళ్ళేంటి, దేవుడు, మనుషులు అందరూ కలిసి ఫ్రెండ్షిప్ చేయడానికి వచ్చింది క్రిస్మస్. అందుకని యోహాను సువార్తలో చెప్తాడు, యోహాను సువార్త 15:15లో అదిరిపోయింది వ్యవహారం. యోహాను సువార్త 15:15 అంటాడు, నేను ఇక మీదట మిమ్మలను శిష్యులని పిలవక, లేక దాసులని పిలవక, స్నేహితులని పిలుస్తానన్నాడు. అబ్బా, ఏం చెప్పాడు రా నాయన. నేను మిమ్మల్ని ఇక నుంచి దాసులని పిలవక, శిష్యులని పిలవక, స్నేహితులని పిలుస్తాను. నేను మీతో ఫ్రెండ్షిప్ చేస్తాను, మనం కలిసి ఉందాం. మనుషులు కలిసి ఉండటం కాకుండా యేసు ప్రభు కూడా మనతో కలిసి ఉంటానంటున్నాడు. అసలు ఎంత వెరైటీగా ఉందో చూడండి, అద్భుతంగా ఉందో చూడండి. మనుషులు కలిసి ఉండటమే కాకుండా యేసు ప్రభు మనతో కలిసి ఉంటానంటున్నాడు. నేను ఇక నుంచి మిమ్మల్ని స్నేహితులని పిలుస్తాను, రండి అందరం కలిసి ఫ్రెండ్షిప్ చేద్దాం, చర్చిలో అందరం కలిసి ఉందాం, రండి చక్కగా సరదాగా ఉందాం, హ్యాపీగా ఉందాం, రండి. ఈ గొడవలు ఎందుకు, భేదాలు ఎందుకు, ఈ కులాలు, మతాలు, పార్టీలు, ఇవన్నీ సైతం తెచ్చిపెట్టి తన్నుకోమని చెప్పాడు మనకి. తన్నుకుంటున్నాం, కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నాం, అసమాధానం, ఆత్మహత్యలు, నరహత్యలు, ఈ చెత్త అంతొద్దు, రండి కలిసిమెలిసి ఉందాం, రండిరా నాయన. యేసుప్రభు పిలుస్తున్నాడు అందరినీ. అందుకే జన్మించాడు, మనుషులందరిని పలకరీయటానికి వచ్చాడు, అందరితో కలిసి ఫ్రెండ్షిప్ చేద్దామని వచ్చాడు. చివరికి ఏం చేశాడు తెలుసా? కొంతకాలం మనతో సహవాసం చేసి శిలువలో మనకు బలైపోయి రక్తమంతా కార్చి తన ప్రేమను చూపించి పునరుద్ధరణై తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళి ఏం చెప్పాడంటే, నేను 2వసారి వస్తానులే, కలిసి ఉండండి, జాగ్రత్తగా ఉండండి, మళ్ళీ వస్తాను, వచ్చేలోపు అందరూ కలిసిమెలిసి ఉండండి, 2వసారి వచ్చినాక మిమ్మల్ని అందరిని తీసుకెళ్ళిపోతా, నేనుండేటువంటి ఆ పరలోకానికి మిమ్మల్ని అందరిని తీసుకెళ్తాను, నేను వచ్చిందా కొంచెం జాగ్రత్తగా ఉండండి, అందరికీ హ్యాపీ క్రిస్మస్ చెప్పండి, అందరికీ నా సువార్త చెప్పండి, అందరూ కలిసి ఆరాధన చేయండి, అందరూ కలిసిమెలిసి ఉండండి, అందరూ నా రాకడ కోసం ఎదురు చూడండి, మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా, బాయ్ బాయ్. అది యేసుప్రభు చెప్పింది. కాబట్టి వెళ్ళిపోయాడు, మళ్ళీ వస్తానన్నాడు, త్వరలో వస్తాడు, మనల్ని తీసుకెళ్తాడు. కాబట్టి ప్రియమైన సోదరులారా, ఇంతకు ముందులాగా ఏదో అప్పుడంటే తెలుసో తెలియక ఎట్టో ఉన్నాం, ఆ అజ్ఞాన కాలం ముందు దేవుడు చూచుచున్నట్టుగా ఉన్నాడు. ఆ కాలం వేరు. ఇప్పుడు అందరం రక్షణ పొందుకొని బాప్తీసం తీసుకొని అందరూ సంతోషంగా ఉండాలా, సమాధానంగా ఉండాలా, అందరు ఐక్యతగా ఉండాలి, అందరు సహవాసం కలిగి ఉండాలి, భయం లేకుండా ఉండాలా, అందరు రక్షణ పొందుకొని అందరు పాప క్షమాపణ పొందుకొని రాకడొస్తే పరలోకానికి వెళ్ళేటట్టుకు రెడీగా ఉండాలి. అదే క్రిస్మస్ ఫలం. దట్ ఈజ్ క్రిస్మస్. అందుకు యేసు జన్మించాడు భూమి మీద. కాబట్టి మన కోసం జన్మించిన యేసుకి మనం దండం పెట్టుకొని ఆయన మొక్కుకొని ఆరాధన చేసుకొని, నాయన నిజంగా ఏదో పండగ అనుకుంటున్నాం కానీ అదిరిపోయిందయ్యా పండగ, నువ్వు రావటం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా, మేము ఏదో పండగ అనుకుంటున్నాం కానీ అసలు నువ్వు వచ్చి బలి చేసేవయ్యా, నువ్వు రావటం వల్ల ఇప్పుడు అర్థమైంది వ్యవహారం ఏంటో అని అందరం సంతోషంగా ఆయనకి థ్యాంక్స్ చెప్పుకొని ఆయన స్తుతించుకొని, ప్రియులారా ఆ మంచి దేవుణ్ణి, ఆ ప్రేమ కలిగినటువంటి యేసయ్య, నిన్ను నన్ను అర్థం చేసుకుని యేసయ్య, మనలో ఎన్ని బలహీనతలున్నా మనం ఎలాంటి వాళ్ళమైనా మనల్ని కొంచెం అర్థం చేసుకొని మనకు తోడుగా ఉండేటువంటి ఆయన్ని మనందరం కలిగి ఉండాలని ఈరోజు అందరూ హ్యాపీ క్రిస్మస్ అనుభవించాలి, ఒకరికొకరు చెప్పుకోవాలి, ఒకరికొక క్షమాపణ అడుక్కోవాలా, సమాధాన పడాలా, కలిసిమెలిసి ఉండాలా, మన సంఘం అంతా అద్భుతంగా ఒక కుటుంబంగా ఉండాలా, ప్రపంచమంతా కలిసిమెలిసి ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. కనుక ఈ విషయాలు అర్థం చేసుకొని ఈ రోజు నుంచి అయినా ప్రతి ఒక్కళ్ళు మనసు మార్చుకొని త్వరలో అయ్యా నాకు బాప్తీసం ఇవ్వండి అని అడగాల, మాకు కూడా బాప్తీసం ఇవ్వండి సార్, మేము కూడా ఈ సంతోషం పొందుకోవాలి. ఈ క్రిస్మస్లో దేవుడు నాతో మాట్లాడాడు, నా కోసమే ఆయన జన్మించాడు,
నా కోసం ఆయన తగ్గించుకున్నాడు, నా కోసం ఇన్ని లాభాలు తీసుకొచ్చాడు కనుక నేను ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటాను అని ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకొని జీవితాలు మార్చుకొని నిజ క్రిస్మస్ మనందరి జీవితాల్లో జరగాలని కోరుకుంటూ ఈ మాటల ముగింపు తీసుకొస్తున్నాం. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయును గాక. ప్రార్థన చేద్దాం. అందరు తల వంచండి, కళ్ళు మూసుకోండి, మనసులో ప్రార్థన చేసుకోండి. యేసయ్య ఎంత మంచోడువయ్యా, నువ్వు మంచోడు అని తెలుసు కానీ ఇంత మంచోడువా, అసలు ఇంత మంచోడు ఎవడు ఉంటాడయ్యా, ఇంతగా నన్ను అర్థం చేసుకునేవాడివి, నేను అడగకుండా నన్ను ఇచ్చేస్తానంటున్నావు, నాతో కలిసి ఉంటానంటున్నావు, నాతో ఫ్రెండ్షిప్ చేస్తానంటున్నావు, పరలోకం తీసుకెళ్తానంటున్నావు, నా కోసం జన్మించావు, ఇంత మంచి దేవుడు నాకు కావాలి, నా హృదయంలోకి రండి, మా ఇంట్లోకి రండి అని యేసు ప్రభువును పిలవండి. మీ మనసులో ప్రార్థన చేసుకోండి. ఒక మంచి తీర్మానం తీసుకుంటే అదే క్రిస్మస్. అందరం అలాగ దేవుని ఆరాధిద్దాం, మంచి మనసుతో మంచి నిర్ణయాలు తీసుకుందాం. ఆయన మన సహాయం చేస్తాడు. ప్రార్థన. తండ్రి నీకు స్తోత్రాలు. ఎస్, విన్న వర్తమానం మా హృదయాలు ఫలింపజేయండి. ఈరోజు క్రిస్మస్ ఫలం, క్రీస్తు జన్మ ఫలితాలు, ఆయన జన్మించడం ద్వారా మరి మాకు వచ్చిన కొన్ని లాభాలు ఏంటో, కొన్ని ప్రయోజనాలు ఏంటో మేము చూడగలిగాము నాయన. ఈ ప్రయోజనాలు మేము అందరం పొందుకోవటానికి సహాయం చేయండి. ఈ వర్తమానం మా హృదయాల్లో ఫలింపజేయండి అయ్యా. పాస్టర్ గారిని కుటుంబాన్ని దీవించండి, సంఘ పెద్దలను దీవించండి. ఈ సంఘం అభివృద్ధి చేయనైనా ఈ బోడన్పేటలో ఎంతమంది ఉంటున్నారో ప్రతి ఒక్కరిని సంఘానికి నడిపించండి. క్రిస్మస్ ఆనందం దీవెన దయచేయండి. ఈరోజు క్రిస్మస్ ఆరాధన ఘనంగా జరిగిస్తూ వచ్చినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. సమయంలో మరి దేవుడు మనందరికి అవసరమైన తన మాటలను తన దాసుని నోట వినిపింపజేశాడు. దేవదేవునికి వందనాలు చెల్లిస్తూ సమయంలో ప్రార్థన శ్రీ మేకల సాల్మన్ రాజు గారు మన సంఘ కార్యదర్శి గారు వచ్చి ప్రార్థన చేస్తారు. పరిచారకులు సిద్ధంగా ఉండండి. ప్రభు పని కొరకు కానుకలు సమర్పించుకుందాం. భూమిని ఆకాశమును ఏకరీతిగా పరిపాలించి కాపాడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ ఘననామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఇదిగో నా ప్రభా, గత క్రిస్మస్ 2024 నుండి ఈ 25వ సంవత్సరము ప్రభా తండ్రి, ఈ క్రిస్మస్ ఆరాధనలో మమ్మలందరినీ ప్రభా నీ మందిరములో చేర్చి నీ దైవదాసుల ద్వారా ప్రభా తండ్రి మాకు నీ యొక్క సువార్తమానమును అందించి ఉన్నారు. ఎవరు ప్రభా, ఏ మనుషుడు నశించిపోవటం మీకు ఇష్టము లేదు కనుక మాకు మా జీవితాలకు ప్రభా మాకు రక్షణ మార్గము మీరు అందించి చూపించి ఉన్నారు. అవును ప్రభా తండ్రి, మానవులు ప్రభా తండ్రి పాపము చేసి ప్రభా తండ్రి వారి పాపాంధకారములో ప్రభా తండ్రి కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు మీరు భయపడకుడి అనని ఈ లోకములోకి ప్రభా తండ్రి మీరు అరుదించి వచ్చి ఉన్నారు. మానవులు ప్రభా తండ్రి కల్మషమైనటువంటి హృదయాలతో ప్రభా తండ్రి ఈర్ష్యతో కూడుకున్నటువంటి సమాజం, పక్కవారు బ్రతికితే ఓర్వలేనటువంటి తనం, సహోదరుల మధ్య ఐక్యత లేదు, ప్రేమ లేదు, అనురాగం లేదు. ప్రభా తండ్రి సంఘాలలో, గ్రామాలలో అనేక దగ్గరల ప్రభా తండ్రి సదోమ గొమొర పట్టణాలు ఏ విధంగా తయారవుతూ ఉన్నాయో ఆ విధమైనటువంటి ఆలోచనలో ప్రభా నేటి సమాజం ప్రభా ముందుకు సాగుతూ ఉంది. కాబట్టి మా జీవితాలకు, మా బ్రతుకులకు నిజమైన క్రిస్మస్ మీరు ప్రభా తండ్రి తీసుకొని వచ్చారు. ప్రభా తండ్రి మమ్మల్ని రక్షణ మార్గంలో నడిపించుటకు, మా పాపాలను క్షమించుటకు, ప్రభా తండ్రి మనుషుల మధ్య ఐక్యతను చాటుటకు, ప్రభా సమాధానమును ప్రభా తండ్రి సమకూర్చుటకు మీరు మా మధ్యకు ప్రభా ఈ క్రిస్మస్ ఆరాధనలో మా అందరి జీవితాలలో, బ్రతుకులలో కావలసినటువంటి ప్రభా తండ్రి
సమాధానమును సమకూర్చి ఇంతవరకు ప్రభువా తండ్రి చక్కటి ఆరాధనను ప్రభువా తండ్రి జరిపించి ఉన్నారు. ప్రభా అధ్యక్షులుగా ఉండి ప్రభువా తండ్రి ఆరాధన కార్యక్రమాన్ని జరిపిస్తున్నటువంటి నీ దాసుడను ఈరోజు ప్రత్యేక దైవ వర్తమానికులుగా మా మధ్యకు వచ్చి ఇంతవరకు నీ సువర్తమానమును చాటి చెప్పినటువంటి దైవదాసులను సంఘాన్ని బట్టి వందనములు చెల్లిస్తూ ఈ క్రిస్మస్ దీవెనలతో మా జీవితాలను మా బ్రతుకులను ప్రభువా సరిచేసి దీవించి ఆశీర్వదించమని ఈ కొద్ది మనవులు యేసు పరిశుద్ధ నామములో అడిగి అతి వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ముందుకొచ్చి కానుకలు తీస్తుండగా మన కీర్తనల పుస్తకంలో 114వ నంబర్ కలిగిన పాట, జ్ఞానులు ఆరాధించిరి యేసు ప్రభుని భూని పాపల బ్రోవ మేని దాల్చిన తరి అనేటువంటి పాట పాడుతూ ఉండగా ప్రభు పని కొరకు కానుకలు సమర్పిద్దాం. 114 ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పాట నంబరు కలిసి పాడుతూ ప్రభు పని కొరకు కానుకలు సమర్పిద్దాం. జ్ఞానుని పాపుల బ్రోవ మేని దాల్చిన తరి జ్ఞానులారాధించిరి దూరమనక యాత్ర భారమనక బయలు దేవి సంతోషముతో చేరి మేలిమి బంగారమిచ్చిరి మనసారా మెచ్చిరి జోహారు జోహార టంచు జ్ఞానులారాధించిరి యేసు ప్రభుని భూని పాపుల బ్రోవ మేని దాల్చిన తరి జ్ఞాను పాదుకొన్న యేసు నాద స్వామిను చేరితిమి చోట వాసురంబగు శ్రీ యేసునాథుని హృదయాసనంబున చేర్చిరి చాలా కాలము నుండి మేలు వార్త నా శక్తి నాలకించి నక్షత్ర కాల చిహ్నము గుడి మేలు మేలని మేలు వాడని మంచి బోళం సాంబ్రాణి వేసి జ్ఞానులారాధించిరి యేసు ప్రభుని భూని పాపుల బ్రోవ తరి నాచిరి. కానుకగా సమర్పిస్తున్నారు గోగుల మౌనిష్ సౌమ్య 500 రూపాయలు సమర్పిస్తున్నారు. చల్లా ఉదయ్ స్పందన 2000 రూపాయలు సమర్పిస్తున్నారు. పడిపోద్దామా, పట్టుకోవాలి. బత్సు వరుణ్ రక్షణ 500 రూపాయలు సమర్పిస్తూ ఉన్నారు. బాణాల ప్రేమమ్మ హనుమంతు జ్ఞాపకార్థంగా 1000 రూపాయలు సమయంలో సమర్పిస్తున్నారు. అంటే ప్రేమమ్మ అనేమో హనుమంతు జ్ఞాపకార్థంగానే 1000 రూపాయలు సమర్పిస్తున్నారు. బాణాల ఏలియా మంజులమ్మ 100 రూపాయలు సమర్పిస్తున్నారు. బాణాల రానా భారతి 300 రూపాయలు సమర్పిస్తున్నారు. కుంచాల ఆవుల ప్రిషిత 100 రూపాయలు సమర్పిస్తున్నారు. పీట్ల నరేష్ జాన్సీ 500 రూపాయలు సమర్పిస్తున్నారు. గుంజ అషిత 200 రూపాయలు పుట్టినరోజు కానుకగా 200 రూపాయలు సమర్పిస్తారు. అంటే ఎవరి పుట్టినరోజు? ఆమె పుట్టినరోజా? క్రీస్తు పుట్టినరోజు కాదు కానీ. ఆకుల సాల్మన్ రాజు 1000 రూపాయలు సమర్పిస్తున్నారు. దాసరి అరుణ్ కుమార్ షారున్ సుమా 500 రూపాయలు సమర్పిస్తున్నారు.
మేకల ప్రభుదాస్ మా అత్తమ్మ 500 రూపాయలు సమర్పిస్తున్నారు. చల్లా యశోదమ్మ లేటు చల్లా రమేష్ పాస్టర్ గారి కుటుంబం 500 రూపాయలు సమర్పిస్తున్నారు. గుడ్డెటి ప్రసంగి 200 రూపాయలు సమర్పిస్తున్నారు. బాణాల మోహన్ రావు 100 రూపాయలు సమర్పిస్తున్నారు. ఆకుల తిమోతి లక్ష్మమ్మ వారి కుటుంబం నుండి కృతజ్ఞత కానుకగా 10,000 రూపాయలు సమయంలో అందజేస్తున్నారు. బాణాల మేరీ ప్రేమకుమార్ 500 రూపాయలు సమర్పిస్తున్నారు. ఇరగదినాల శరణ్య లేటు నాని 500 రూపాయలు సమర్పిస్తున్నారు. పీట్ల వాణి 100 రూపాయలు సమర్పిస్తున్నారు. దేవరకొండ సంతోష్ 1000 రూపాయలు సమర్పిస్తున్నారు. కర్రెద్దుల అశోక్ కుమార్ 100 రూపాయలు సమర్పిస్తున్నారు. పందిపాటి అభినేష్, పందిపాటి రితిక 1000 రూపాయలు సమర్పిస్తున్నారు. గొడ్డేటి రాకేష్ 100 రూపాయలు సమర్పిస్తున్నారు. మేకల చిన్న గాయత్రి 200 రూపాయలు సమర్పిస్తున్నారు. గోగుల డానిష్, గోగుల యతిన్ 500 రూపాయలు సమర్పిస్తున్నారు. మేకల రవి మునెమ్మ 100 రూపాయలు సమర్పిస్తున్నారు. మేకల శశికుమార్ అంజలి 200 రూపాయలు సమర్పిస్తున్నారు. గొడ్డేటి సురేష్ సోని 500 రూపాయలు సమర్పిస్తున్నారు. మేకల ప్రభుదాస్ మాత్తమ్మ 200 రూపాయలు సమర్పిస్తున్నారు. సిహెచ్ యాకోబు 500 రూపాయలు సమర్పిస్తున్నారు. అయిపోయిన అంతేనా? ఆయన నూరంతల ఆశీర్వాదాలతో దీవించునుగాక. ఇప్పుడు ప్రత్యేక కానుకల ఇప్పుడు చదవరా? ప్రత్యేక కానుకల ఇప్పుడు చదవరా? కానుకల కొరకు ప్రేయర్ అయిన తర్వాత కట్ చేద్దాం. అటువంటి సంఘస్థులారా, ముందుగా మీ అందరికీ క్రిస్మస్ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి క్రిస్మస్ ప్రత్యేక కానుకలు మా సంఘస్థులారా, మరి క్రిస్మస్ ప్రత్యేక కానుకలు ఇచ్చినటువంటి వారి పేర్లను చదివి వినిపిస్తాను. కీర్తిశేషులు మళ్ళీ రాజుగారు 5,000 రూపాయలు. మేకల నాగరాజు గారు మరియమ్మ గారు 1000 రూపాయలు. చల్లా రాగయ్య జయమ్మ గారు 1000 రూపాయలు. గొడ్డేటి యేసు అనిత గారు 1000 రూపాయలు. కీర్తిశేషులు 40 ఏసేపు గారు 1000 రూపాయలు. కీర్తిశేషులు 40 కమలమ్మ గారు 1000 రూపాయలు. చల్లా సాల్మన్ లక్ష్మి గారు 500 రూపాయలు. పీట్ల మరియమ్మ లేట్ మల్లయ్య గారు 200 రూపాయలు. భోగిరి దయానిధి ఎస్తేరమ్మ గారు 1000 రూపాయలు. పీరిగ దయామణి గారు 1000 రూపాయలు. గుంజా ఎలిజబెత్ గారు 1000 రూపాయలు. భోగిరి విమలమ్మ లేట్ ఆనంద్ గారు 1000 రూపాయలు. భోగిరి చంద్ర గారు 1000 రూపాయలు. కీర్తిశేషులు భోగిరి జేమ్స్ రమణమ్మ గారు 1016 రూపాయలు. భోగిరి ఇందిరా రాజయ్య గారు 1000 రూపాయలు. భోగిరి రమేష్ మరియమ్మ గారు 1000 రూపాయలు. భోగిరి కిరణ్ కుమార్ జయశీల గారు 1000 రూపాయలు. భోగిరి రూబెన్ గారు 1000 రూపాయలు. భోగిరి రవికుమార్ గారు 1000 రూపాయలు. భోగిరి నవీన్ గారు 1000 రూపాయలు. పీరిగా రజనీకాంత్ గారు 1000 రూపాయలు. పీరిగా శ్యామ్ సుందర్ గారు 1000 రూపాయలు. పీరిగా శ్రీకాంత్ గారు 1000 రూపాయలు. సల్లా సాహిత్య డాక్టర్ ఆఫ్ సామేల్ గారు 500 రూపాయలు. సల్లా సమాధారమ్మ గారు 10,000 రూపాయలు. సింగం చెట్టి శరత్ రాధిక గారు 500 రూపాయలు. కుంచాల ఏలియా శ్రేయ గారు 300 రూపాయలు. సల్లా సంపత్ కుమార్ గారు 2000 రూపాయలు. గొడ్డేటి జ్ఞానయ్య సులోచనమ్మ గారు 500 రూపాయలు. కీర్తిశేషులు ఆకుల రమణమ్మ వైఫ్ ఆఫ్ మోషారావు గారు 500 రూపాయలు. గుంజా చంద్రశేఖర్ కమలమ్మ గారు సూలూరుపేట 10,000 రూపాయలు. కుంచాల సుజాత వైఫ్ ఆఫ్ లేట్ రవి సూలూరుపేట 5,000 రూపాయలు. కుంచాల బాలకృష్ణ మరియమ్మ సూలూరుపేట 1000 రూపాయలు. ఆవుల రాఘవరావు కుమారి గారు సూలూరుపేట
రూపాయలు. ఆవుల పద్మజ వైఫ్ ఆఫ్ లేట్ మోజెస్ గారు 2000 రూపాయలు. గోగుల సురేష్ తబిత గారు 1000 రూపాయలు. కుంచాల డేవిడ్ బాబు గారు మార్తమ్మ గారు చెన్నై 500 రూపాయలు. కుంచాల మోషే గారు కావలి 500 రూపాయలు. కీర్తిశేషులు డాక్టర్ రెవరెండ్ బాణాల శివరావు గారి జ్ఞాపకార్థం వారి సతీమణి బాణాల జ్యోతమ్మ గారి కుటుంబం నుండి 50,000 రూపాయలు. కీర్తిశేషులు ఆకుల దానమ్మ పిచ్చయ్య అలియాస్ యేసురత్నం గారి జ్ఞాపకార్థంగా వారి కుమారులు ఆకుల డేవిడ్ పాల్ గారు 5,000 రూపాయలు. ఆకుల అనిల్ కుమార్ షాలెం సుమ 1000 రూపాయలు. బాణాల అభిలాష సుందర్రాజు గారు 1000 రూపాయలు. ఆకుల అభిషేక్ శ్వేత గారు 1000 రూపాయలు. బాణాల అబ్బయ్య ప్రసన్న గారు 500 రూపాయలు. పేట్ల మిరియమ్మ గారు 300 రూపాయలు. సింగంచెట్టి రాజు సుమలత గారు 500 రూపాయలు. ఆవుల రిబ్బమ్మ గారు 200 రూపాయలు. భోగిరి జేమ్స్ గారు 1000 రూపాయలు. ఆవుల అనిల్ కుమార్ సునీత గారు 2000 రూపాయలు. ఆవుల శాంతమ్మ గారు దేవదనం గారు 9,000 రూపాయలు. మసీనా కావలి 200 రూపాయలు. దాసరి రాజేష్ కవిత గారు 1000 రూపాయలు. ఆవుల నాగేశ్వరరావు అన్నపూర్ణమ్మ గారు 1000 రూపాయలు. బాణాల మాధవి లాజర్ గారు 500 రూపాయలు. చల్లా ప్రభావతి గారు 1000 రూపాయలు. బాణాల శివయ్య గారు 200 రూపాయలు. పీట్ల సుధాకర్ ఎస్ఎంఆర్ స్టేషన్ మాస్టర్ గారు రిటైర్డ్ 10,000 రూపాయలు. బాణాల దక్షత్ సన్నాఫ్ రాజు 500 రూపాయలు. గోగుల ఏసేపు శాంతి గారు 500 రూపాయలు. ఆకుల ఇర్మియా ఎస్తేరమ్మ గారు 500 రూపాయలు. గుంజా దేవదనం గారు 3,200 రూపాయలు. ఆకుల చరణ్ జయరాజ్ గారు 1000 రూపాయలు. సల్లా విజయరాజు గారు 1000 రూపాయలు. కుంచాల బుజ్జమ్మ ప్రసాద్ గారు 500 రూపాయలు. మేకల దావీదు నయోమి గారు 2,000 రూపాయలు. బాణాల జ్యోతి జోసఫ్ గారు 500 రూపాయలు. మేకల ప్రదీప్ కుమార్ సౌజన్య గారు 18,000 రూపాయలు. ఆవుల సృజన గారు 1000 రూపాయలు. పీట్ల సుభాషిణి లేట్ సంపత్ కుమార్ గారు 3,000 రూపాయలు. పీట్ల సంటి రమాశ్రీ గారు 1000 రూపాయలు. గుంజా దావీదు మరియమ్మ గారు 500 రూపాయలు. బాణాల రాజ్కుమార్ మరియమ్మ గారు 25,000 రూపాయలు. మేరా జ్యోత్ మంగమ్మ గారు 5,000 రూపాయలు. ఆవుల దావీదు మార్తమ్మ గారు 2,000 రూపాయలు. గొడ్డెటి అశోక్ ఝాన్సీ గారు 1000 రూపాయలు. దాసరి సురేష్ భారతి గారు 1000 రూపాయలు. పసుపుల ఇలియాజ్ అక్షయ్ గారు ముంబై 2,000 రూపాయలు. ఆవుల అహురోన్ విక్టోరియా గారు 3,050 రూపాయలు. పేట్ల సాగర్ మాధురి గారు 1000 రూపాయలు. ఏకే జయకుమార్ లేట్ శుభ గారు చెన్నై 1000 రూపాయలు. ఆవుల విజయన్ గారు 1000 రూపాయలు. కుంచాల రాజు గారు కీర్తిశేషులు 500 రూపాయలు. కుంచాల రాజు పక్కన కీర్తిశేషులు అని ఉంది, ఆ పేరు రాయడం మర్చిపోయారు. ఆవుల ప్రశాంత్ కేజే గారు 2,000 రూపాయలు. ఆవుల సునీల్ సింధూరా గారు 2,000 రూపాయలు. బాణాల మికాయల్ రోషి గారు 3,000 రూపాయలు. ఆకుల దానమ్మ గారు 1000 రూపాయలు. సల్లా ఎలిజా వైఫ్ ఆఫ్ లేట్ సాల్మన్ గారు 1000 రూపాయలు. మేకల శశి గారు 500 రూపాయలు. కుంచాల ఇమానియల్ గారు 200 రూపాయలు. ఆవుల కిషోర్ శశికళ గారు 1000 రూపాయలు. బాణాల ప్రతాప్ గారు 200 రూపాయలు. బాణాల రామారావు చిన్ని గారు 300 రూపాయలు. క్రీస్తునందు ప్రేమైనటువంటి వర్లరా, మనకి సంఘానికి వచ్చినటువంటి పొట్టేళ్ల తాలూకు సల్లా జీవరత్నం సుందరమ్మ గారు, మన శ్రేల సెక్రటరీ గారు, వారి కుటుంబం నుండి 10,000 రూపాయలు. కీర్తిశేషులు ఆవుల పద్మారావు ప్రతాప్ గారు 1 పొట్టేలు. మేకల దావీదు నయోమి గారు 1 పొట్టేలు. మేకల పేతురు అన్నపూర్ణమ్మ గారు 1 పొట్టేలు వారి కుటుంబాల నుండి ఇవ్వడం జరిగిందని తెలియజేస్తున్నారు.
మరి బట్టలు కీర్తిశేషులు డాక్టర్ రెవరెండ్ బాణాల శివరావు గారి జ్ఞాపకార్థంగా వారి సతీమణి బాణాల జ్యోతమ్మ గారు 10 చీరలు, 10 లుంగీలు, 10 టవళ్ళు వారి కుటుంబం నుండి అందజేశారు. కుంచాల పాల్ జాకబ్ సనాఫ్ ఆమోస్ గారు 41 చీరలు కుటుంబానికి సంఘానికి అందించారు వారి కుటుంబం నుండి. ప్రైజ్ మనీ తాలూకు కీర్తిశేషులు ఆకుల దానమ్మ పిచ్చయ్య వారి జ్ఞాపకార్థం వారి కుమారుడు డేవిడ్ పాల్ గారు 2000 రూపాయలు. కీర్తిశేషులు ఆవుల దేవ సునీల్ వారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు 2000 రూపాయలు. శ్రీ ఎస్ వేణుగోపాలరావు మరియు డాక్టర్ ఎస్ రవీంద్ర కిషోర్ తమ తల్లి అగ్రజ పేట్ల జ్ఞానమ్మ అలియాస్ ఎస్ సావిత్రి మరియు అమ్మమ్మ పేట్ల భూషమ్మ వారి జ్ఞాపకార్థం ప్రేమతో అందించిన విరాళం 27,000 రూపాయలు. కీర్తిశేషులు మేకల ఇస్సాక్ మాణిక్యమ్మ కీర్తిశేషులు మేకల ఇస్సాక్ మాణిక్యమ్మ వారి జ్ఞాపకార్థం వారి కుమారి సల్లా ఎలిజా వైఫ్ ఆఫ్ లేట్ సాల్మన్ 2,000 రూపాయలు. క్రీస్తునందు ప్రేమైనటువంటి వాళ్ళ ప్రైజ్ మనీగా ఇచ్చినటువంటి వారి విధానం కూడా తెలియపరిచాం. ఈ వేణుగోపాలరావు గారు గురించి చెప్పాలి. మనకి వైజాగ్లో ఉంటున్నటువంటి మన స్వజనులు వేణుగోపాలరావు గారు. వారు అనేక విధాలుగా అనేక వందన సమర్పణలో అన్ని విషయాలు కూలంకుషంగా చెప్తాను. ఇది కానుకలు కాబట్టి ప్రత్యేక కానుకలు కాబట్టి తర్వాత కార్యక్రమంలో చూద్దాం. ప్రభు పని కొరకు కానుకలు, ప్రత్యేక కానుకలు ఇచ్చినటువంటి వారి కుటుంబాలన్నింటినీ కూడా ప్రభు మిక్కిలిగా దీవించునుగాక. కానుకల కొరకు ప్రార్థన చేద్దాం. సమయంలో శ్రీమతి కె రత్నమ్మ పౌలయ్య గారు మన సంఘ పాస్టరమ్మ గారు కానుకల కొరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా నీ ఆమేన్. దానికి క్రిస్మస్ కేక్ను అందజేస్తారు. అది ఆనవాయితీగా వారికి భగవంతుడు వారి కుటుంబం పట్ల వారికి అనేకమైన మేలులు చేసినటువంటి విధానాన్ని బట్టి మరి ముఖ్యంగా ఒక 2 నిమిషాలు సంఘ ఎగ్జిక్యూటివ్ కమిటీ వారు ఉంటే దయచేసి ముందుకు రావాలి. మన పాస్టర్ గారు మరియు ఈరోజు ప్రత్యేక దైవ వర్తమానికులు వారి ఇరువురు చేతుల మీదుగా ఈ క్రిస్మస్ కేక్ను ప్రారంభిస్తారు. తీసుకురా అటు దించండి. అయా త్వరగా ఎగ్జిక్యూటివ్ కమిటీ వారు చిన్న అదే ముట్టింది సార్. రండి క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ కేక్ ఆనందంగా అందరు తీపి చేస్తారు. కృష్ణారెడ్డి గారు రాలేదా? కృష్ణారెడ్డి గారు రాలేదులే, పంపించారు. సరే ప్రార్థన చేద్దాం. సమయంలో క్రిస్మస్ కేక్ కట్ చేస్తూ చిన్న ప్రార్థన. ప్రియ తండ్రి, మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తున్నా. కృష్ణారెడ్డి గారి యొక్క తండ్రి వ్యాపార రంగాల్లో మీరు ఇస్తున్న అభివృద్ధిని బట్టి వందనాలు. ప్రతి సంవత్సరం తండ్రి వారు సంఘానికి క్రిస్మస్ కేక్ బహుకరిస్తుండగా మేమందరం మా తీపి గుర్తులను ప్రభు జ్ఞాపకం చేసుకునే దానిలో క్రిస్మస్ ఫలం అనుభవిస్తూ ఆనందించే ధన్యత అనుగ్రహించమని ఈ కేక్ స్పాన్సర్ చేసిన బిడ్డ కుటుంబాన్ని వారి
చేతి పనులన్నీ కూడా మీరు వృద్ధి చేసి నడిపించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సార్ పట్టుకోండి, కొంచెం బెండు కావాలి, కింద ఉంది కేక్. బ్రదర్ అందరు ఒకళ్ళొచ్చి ఒకళ్ళు పట్టుకోండి, ఒకళ్ళొచ్చి ఒకళ్ళు. అందరు నా చేతులు పట్టుకోవాలంటే అట్లా కాదు బ్రదర్, అందరు నా చేతులు పట్టుకుంటే అక్కడ కనపడరు. మీరు ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకోండి, ఒకళ్ళ చేయి ఒకళ్ళు పట్టుకోండి. ఇప్పుడు నా చేయి పట్టుకున్నారు కదా, నా చేయి అట్లా. ఓకే ఓకే. కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామమున కేక్ కట్ చేస్తున్నాను. సార్ అందరు 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 ఓకే సార్ రండి. ఓకే ఓకే, మీరు ఒకరు పెట్టుకుంటే టైం ఎక్కువైపోయేది అది. ఓకే మేడం. సమయంలో వందన సమర్పణ సంఘ కార్యదర్శి తెలియజేస్తారు. చెప్పండి మేడం. క్లుప్తంగా మానికులుగా మనం ఈ క్రిస్మస్కి ఒక ప్రత్యేక స్పీకర్ని ఏర్పాటు చేయాలనేటటువంటి సదుద్దేశంతో పాస్టర్ గారు, చైర్మన్ గారు నన్ను సంఘం మీరు కలిసి మాట్లాడమని చెప్పడం జరిగింది. అయితే మేము ఆలోచించి మరి సీనియర్ పాస్టర్ మరి అనేక పర్యాయాలు కూడా మన మధ్యకు విచ్చేసి ఉన్నారు. రెవరెండ్ డాక్టర్ జి ఐజే గారిని మాట్లాడాలనేటటువంటి సదుద్దేశంతో ముందు మేము చర్చించుకొని సార్ని ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయ్యాం. తెలిపిన వెంటనే దీంట్లో పాత్ర మన అనుబంధ సంఘ కాపరి ఇజ్రాయెల్ పాస్టర్ గారు కూడా ఉన్నారు, వారిని కూడా గుర్తు తెచ్చుకుంటున్నాం. మరి సార్ మీరు క్రిస్మస్ కార్యక్రమానికి మా మధ్యకు వచ్చి మా సంఘంలో దైవ వర్తమానం తెలియజేశాలని కోరాం. వెంటనే సార్ నేను మరలా కొంత టైం ఇవ్వండి, నేను ఆలోచించుకొని సంఘం వాళ్ళతో కూడా మాట్లాడి మీకు తెలియపరుస్తానని. చాలా బిజీ షెడ్యూల్ సార్, అయినప్పటికీ మన మీద మన సంఘం మీద ఉన్నటువంటి ప్రేమతో ఆయన ప్రేమతో ఒప్పుకొని ఈరోజు చక్కటి దైవ వర్తమానం అందించినటువంటి దైవదాసులు రెవరెండ్ డాక్టర్ జి ఐజే గారు, శాంతి మార్గం డైరెక్టర్, మరియు అనేక వర్తమానాలు ఆరాధన ఛానల్లోనూ మరి యూట్యూబ్లోనూ మనకి సందేశంలో కూడా మీరు చెప్పారు. ఈ ముందు వచ్చిన పర్యాయాలు కూడా తెలియపరిచారు. మీరందరూ వీక్షించవలసిందిగా తెలియజేస్తూ సార్ మా మధ్యలో ఇంత చక్కటి దైవ వర్తమానం అందించి ఈ క్రిస్మస్ సంబరాల్లో మాతో పాటుగా మీరు కూడా పాలిభాగమై ఉన్నందుకు మీకు మా సంఘ పక్షంగా, మా యొక్క వ్యక్తిగతంగా, మా కుటుంబాల పక్షంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మరి ముఖ్యంగా మీరందరూ చాలా ఓపికగా ఓర్పుతో ఇంతవరకు చక్కగా విచ్చేసి ఉన్నారు. మీరు మీ ప్రత్యేక కానుకలను ఆయా ప్రాంతాలలో ఉన్నప్పటికీ తల్లి సంఘముపై ఉన్నటువంటి మమకారం చేత మీరు ప్రయాణాలై చక్కగా తల్లి అందించినటువంటి తల్లి సంఘానికి చేరుకొని మీరు తీసినటువంటి కానుకలను ఇక్కడ సంఘములో అందించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ముందుకు జరిగే విధానంలో చర్చి న్యూ కన్స్ట్రక్షన్ చాలా పెద్దదిగా కట్టాలని చూడండి. మహిళలు ఇంకా లోగ ఎంతమంది ఉన్నారో బయట అంతమంది ఉన్నారు. ఇక్కడ ఈ రెండు పోల్చుకుంటే మిమ్మల్ని మించినంత జనం ఆడిటోరియంలో ఉన్నారు. మా ఉద్దేశం ఏమిటి అని అంటే అందరూ ఒకే దేవుని మందిరంలో కూర్చోవాలి, అందరూ గడపాలి, దైవదాసుల్ని మీరందరూ కూడా చూడాలి. కొంతమంది చూడలేకపోతున్నారు. ఇప్పుడు మనకున్నటువంటి ఎల్ఈడి టీవీల ద్వారా లైవ్ వస్తుంది కాబట్టి లైవ్ మార్గాన్ని చూస్తున్నారు. మీరు ఆలోచించండి, మీరు బయట ప్రాంతాలలో ఉన్నటువంటి నివసించేటటువంటి వారికి ఉద్యోగరీత్యా, బిజినెస్ పరంగా, వ్యాపార రీత్యా ఆయా ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి వారు పండుగ కార్యక్రమం మీరు వచ్చారు. మీకు ఈ విషయం సంఘంలో ఆల్రెడీగా చెప్పాను, మరలా ఇంకొకసారి మీతో తెలియపరచుకుంటున్నాను.
మీరు తీయబడినటువంటి ప్రత్యేక కానుకలను ఇతరులకి ఎవరికి ఇవ్వద్దు. మన సంఘం చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పనిలో ఉందని మీకు తెలియజేస్తూ, ప్రేమతో మీరందరూ చాలా ఓర్పుగా ఈ క్రిస్మస్ సంబరాలను సంతోషమైనటువంటి సమాధానంతో నింపుకోవాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా వేణుగోపాలరావు, మన స్వజనుడు వేణుగోపాలరావు, మనకి అనేక పర్యాయాలు ఆయన కూడా సంఘానికి ఒక 5-6 ఏళ్ల నుండి 30,000 రూపాయలు వారి కుటుంబ పక్షంగా కానుకను పంపిస్తూ ఉన్నారు. పంపిస్తూ మీరు ప్రైజెస్ తీసేటప్పుడు కానీ ఇతర కార్యక్రమాలు చేసేటప్పుడు కానీ మన వెల్ఫేర్ ఇది ఉంది కదా, దానికి కూడా కొన్నిసార్లు సహాయపడినటువంటి వ్యక్తి. మరి వారి అవ్వగారు వారి అమ్మగారు ఈ గ్రామ స్వజనులు కాబట్టి పీట్ల భూషమ్మ, పీట్ల జ్ఞానమ్మ ఆ సంతానంలో నుండి వచ్చినటువంటి కుటుంబం కాబట్టి వారిని కూడా గుర్తు చేసుకుంటూ వారు కోరింది ఏంటంటే, సంఘం మా గురించి ప్రార్థించండి, ఎప్పుడైనా అకేషన్స్ ఉన్నప్పుడు మమ్మల్ని కూడా గుర్తు చేసుకోండి అని తెలియపరిచారు. కాబట్టి ఈ విషయాన్ని కూడా సంఘపక్షంగా మీకు తెలియజేస్తూ, కృష్ణారెడ్డి క్రిస్మస్ కేక్ పంపించినటువంటి కృష్ణారెడ్డికి కూడా సంఘపక్షంగా వందనాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈరోజు సాయంత్రం 6 గంటలకని ఇచ్చారు, మన 7 గంటలకని ఉంది. మన క్రిస్మస్ సందర్భంగా దేవుని పాటలు కచేరీ మన గ్రామంలో యువకులు కలిసి వారు సంతోషంగా జరిపించాలా అనేటటువంటి ఒక క్రిస్టియన్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు. మన పాస్టర్ గారి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అందరూ మీరు మీ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆ కచేరీకి రండి. మరి ముఖ్యంగా ఆరాధన మరి ముఖ్యంగా ఆటల పోటీలు అన్నీ అయిపోయిన తర్వాత, సంఘ కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తరువాత ఆ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. మరి ముఖ్యంగా అక్కడ కూడా కేక్ కటింగ్ కార్యక్రమం కూడా ఉంది. అందరికి సత్కరించండి, అందరూ ప్రేమతో మెలగండి, అందరూ సమాధానంగా ఉండండి, అందరూ ఈ క్రిస్మస్ సంబరాల్లో పాల్గొనండి. ఆరాధన అయిన తదుపరి రోగులు, పేదవారు, అత్యంత బలహీనులైనటువంటి వారు మన చర్చి ముందు ఉన్నారు. పెద్దలైనటువంటి వారు, సంఘ స్టాండింగ్ కమిటీ సభ్యులు మీరందరూ కూడా ఉండి అందరికీ వస్త్రదానం చేసేటటువంటి కార్యక్రమంలో మీరు సహకరించాలని తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా రేపు నూతన సంవత్సరమునకు బాప్తిస్మాల కార్యక్రమం, బాప్తిస్మం తీసుకునే దానిలో మన గొడ్డేటి ప్రతాప్ వారు అర్జీ ఇచ్చారు. ఆ అర్జీ కూడా పక్కన నేను సొంతగా చెప్తున్నాను, నేను చదివాను కాబట్టి. 1వ తేదీ గొడ్డేటి ప్రతాప్ గారు కూడా బాప్తిసం తీసుకుంటానని తెలియపరిచి ఉన్నాడని సంఘానికి తెలియజేస్తూ, జరిగేటటువంటి కార్యక్రమాల్లో మీ అందరూ తర్వాత 3 గంటలకు వెళ్ళి మీరు చక్కగా ఆహారం తిని వెంటనే వచ్చి జరిగేటటువంటి ఆటల పోటీల్లో పాల్గొనాలని మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ప్రకటన ముగిస్తూ ఉన్నాను. శుభ్రనట్లు సమయంలో శ్రీ ఆకుల తిమోతి గారు వచ్చి ప్రార్థన చేస్తారు. తర్వాత ముగింపు పాట, ప్రభు నేర్పిన ప్రార్థన, దేవుని ఆశీర్వాదంతో కార్యక్రమాన్ని ముగిద్దాం. శ్రీ ఆకుల తిమోతి గారు వచ్చి ప్రార్థన చేస్తారు. చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకి కారణభూతుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము నా రక్షక. 2025 సంవత్సరం డిసెంబర్ మాసం 25వ దినం క్రిస్మస్ ఆరాధన నా తండ్రి, ఇంతవరకు నా దేవా నువ్వుండి జరిపించి మహిమ పొందావని నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. నా రక్షక, ప్రకటించబడిన ప్రతి కార్యక్రమం నా తండ్రి అది నీకు మహిమకరంగా, సంఘానికి దీవెనకరంగా జరిపిస్తావని అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్నానా ఈ దాసును కూడా దీవించి ఆశీర్వదించమని దేవా, ఇంతవరకు నా తండ్రి ప్రత్యేక వర్తమానికుల ద్వారా వినబడిన ప్రతి వాక్యము నా తండ్రి మా జీవితాలలో ఫలింపి చేసుకొని నా తండ్రి అభివృద్ధి పొందుకొని నా తండ్రి
ఈ లోకంలో జీవించుటకు నా తండ్రి నీ బిడ్డ మాకు దయచేయమని, ఇంకా నా తండ్రి నీ మేలుతో నా దేవా సంఘాన్ని దినదినం అభివృద్ధిపరచమని, జరగబోయే ప్రతి కార్యక్రమం నా తండ్రి నువ్వు ఉండి మహిమ ఘనత ప్రభావం పొందమని యేసయ్య శక్తిగణాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఉన్నతి కీర్తి యుగ యుగములకు నీకగుతం, యుగ యుగములకు నీకగుతం. క్రైస్తవ మైత్రిని సంఘములో విస్తరణము చేయగనిము, నేస్తవ భావము లోకములో నెరపగదయగనుమో కీర్తి. యుగ యుగములకు నీకగుతం, యుగ యుగములకు నీకగుతం. ప్రభువా మమ్మును దీవించి పంపుము నీ కృపనందించి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందు నెరవేరునుగాక. కావలసిన ఆహారం మీరు మాకు దయచేయము, క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము, మమ్మల్ని శోధనలు తేక కీడును తప్పించుము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరమును నీవి అయి ఉన్నవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడు విమోచనకర్త అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహాయం, చేరి వచ్చిన బిడ్డలు వినిన వర్తమానాన్ని అర్థం చేసుకొని క్రిస్మస్ ఫలాలు ఫలిస్తూ అనుభవిస్తూ సాగిపోయేటువంటి ధన్యతలో ముందుకు వెళ్ళుటకు చేరిన బిడ్డలతో పాటు సంఘమునకు ప్రతి కుటుంబానికి, బంధువులు శ్రేయభిలాషులు ఆయా స్థలాలను విచ్చేసినటువంటి వారి కుటుంబాలకు, వర్తమానం అందించిన తన దాసునికి పరిచర్యకు కుటుంబానికి నిత్యము సదాకాలమైన కృప తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. పశుశాలలో నీవు పవళించినావా, పరమాత్ముడవే నీవు పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. పశుశాలలో నీవు పవళించినావా, పరమాత్ముడవే నీవు పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. చిరుప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే బోధకులు, చిరుప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే బోధకులు. స్థలమైన లేదే జన్మకు, స్థలమైన లేదే జన్మకు. తల వంచె సర్వ లోకము, తల వంచె సర్వ లోకము. పశుశాలలో నీవు
జనుల హృదయాలు పశుశాలలో నీవు